దిస్ ఇస్ ద టార్చ్ బేరర్స్ పాడ్కాస్ట్. నాతో పాటు ఉన్నారు జీడి లక్ష్మీనారాయణ గారు. సిబిఐలో మీరు పనిచేసిన టైం, ఆ మూమెంట్స్ లో సార్ అన్నిటికంటే కష్టమైనది ఏంటి? ఇన్వెస్టిగేషన్ రోల్ ఏంటంటే ఒక షెఫ్ రోల్, అంటే మంచి డిష్ తయారు చేయాలి. డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఎక్స్పర్ట్ ఎవిడెన్స్, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్, ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్. ఈ లూప్ హోల్స్ ని వాడుకున్న వాళ్ళకి భయం అంటూ ఉండదా? ఎవ్రీబడి ఈస్ ట్రీటెడ్ యాజ్ ఇన్నోసెంట్ అంటిల్ అన్లెస్ హీ ఈస్ ప్రూవ్డ్ గిల్టీ. ఏదైనా కేసు జరిగితే ఎవరినైనా విట్నెస్ గా రమ్మంటే చాలా మంది రారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా టీ బంక్ లో ఉన్న వ్యక్తి, లేదంటే ఆ పక్కన కిరాణా కొట్టోడు, వీళ్ళే ఉంటారు మీకు విట్నెసెస్ ఎప్పుడు కూడా. ఈ పొలిటికల్ ప్రెషర్ అంటుంటారు కదా. పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా వాళ్ళ పనులు చేయించుకోవడానికి ప్రయత్నిస్తారు. చట్టబద్ధంగా ఉన్న పనులు ఉంటాయి, చట్ట వ్యతిరేకమైన పనులు కూడా ఉంటాయి. కానీ చాలా మంది ఈ ట్రాన్స్ఫర్లకు భయపడి పవర్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడు క్లీన్, పవర్ లో లేని వాళ్ళు ఎప్పుడు దొంగలు అన్నట్టు చూస్తారు అన్నది ద మోస్ట్ కామన్ స్టేట్మెంట్. పొలిటీషియన్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా వేర్ హీ సిట్టింగ్ అన్న దాని మీద ఆధారపడి ఉంటారు. అపోజిషన్ లో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, వాళ్ళే పవర్ లోకి వస్తే వేరే రకంగా మాట్లాడతారు. ఈ సిస్టమ్ లో మీరు రియలైజ్ అయిన డార్క్ ప్యాటర్న్ ఏంటి సార్ దట్ ఓటర్స్ ఆర్ రెస్పాండింగ్ టు? ఓటర్ జనరల్ గా ఏంటంటే, సార్ మంచి వాళ్ళు మీ ఇలాంటి వాళ్ళు రావాలి అంటారు, కానీ ఓట్లు వేయరు ఫైనల్ గా. హాయ్, నేను హేమంత్. అసలు ఈరోజు మనం రాజకీయ నినాదాల గురించి కాదు, రాజకీయ యంత్రాంగాల గురించి మాట్లాడుకుందాం. అసలు పాలిటిక్స్కి సంబంధించి దాని గురించి డిస్కస్ చేయడం లాంటివి చేయను, కానీ పవర్ ఎలా పనిచేస్తుందో ఒకసారి డైసెక్ట్ చేద్దాం. నా ముందున్న వ్యక్తి, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్గా, సిబిఐ జాయింట్ డైరెక్టర్గా కేవలం వ్యవస్థల్ని బయట నుంచి చూడటమే కాదు, లోపలుండి ఆ డార్క్ సీక్రెట్స్ కూడా ఆయన చూశారు. ఇన్ఫ్యాక్ట్ దాన్ని కాస్త క్లీన్ చేద్దామని పాలిటిక్స్లోకి వచ్చి తన వంతు ప్రయత్నం కూడా చేశారు. మరి ద వన్ అండ్ ఓన్లీ సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసిన వివి లక్ష్మీనారాయణ కాదు జీడి లక్ష్మీనారాయణ గారితో మాట్లాడుకుందాం. సార్, వెల్కమ్ సార్. సో నైస్ టు హ్యావ్ యూ. థ్యాంక్ యూ హేమంత్. అండ్ నిజంగా నేను ఈరోజు స్టార్ట్ ఆఫ్ ఏ బ్యాక్వర్డ్ మోడ్ ఉన్న ఒక సెన్స్ ఆఫ్ ఫియర్ ఉంది నాకు. సో ఐ హోప్ ఐ విల్ గెట్ ఓవర్ ఇట్ వెరీ సూన్. అందరినీ నవ్విస్తుంటావు, అందరినీ చేస్తుంటావు, కాబట్టి యూ హ్యావ్ యువర్ ఓన్ స్టైల్. ఐ హోప్ ఐ విల్ మ్యాచ్ అప్ టు దాట్ సార్. సార్, అసలు మీరు సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు, ఈ ఇన్స్టిట్యూషన్స్లో మీరు ఉన్నప్పుడు, మీరు చాలా హై ప్రొఫైల్ కేసెస్, ఎస్పెషలీ హై ప్రొఫైల్ కరప్షన్ కేసెస్ లాంటివి చాలా హ్యాండిల్ చేశారు. బట్ మై క్వశ్చన్ ఈస్, ఇలాంటి కేసెస్ మీరు చేస్తున్నప్పుడు ఆర్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు సిస్టమ్ ఇలా కూడా పనిచేస్తుందా, ఆర్ పవర్ ఇలా కూడా పనిచేస్తుందా అని మీకు కూడా సర్ప్రైజ్ వచ్చిన, మీరు సర్ప్రైజ్ అయిన మొమెంట్స్, ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఏంటంటే, ప్రతి కేసు ఒక యూనిక్ కేసెస్ ఇక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. ఎందుకంటే సిబిఐ దగ్గరికి వచ్చిందంటే అవి ఎలా ఉంటాయంటే, నేషనల్ రామిఫికేషన్స్ ఉంటాయి ఆ కేసులో, ఆర్ సమ్ టైమ్స్ ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ కూడా ఉంటాయి. ఓకే. కాబట్టి అందులోనే మోడస్ ఆపరెండి చూస్తున్నప్పుడు ఒక్కొక్క కేసు ఒక్కొక్క యూనిక్ ఇదిగా ఉంటుంది. అంటే కొన్ని చోట్ల సపోర్ట్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్, కొన్ని చోట్ల సపోర్ట్ ఆఫ్ ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, ఇవి కూడా కనిపిస్తుంటుంది. అంటే ఒక డెమోక్రటిక్ సిస్టంలో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, బ్యూరోక్రసీ, ఇవి కూడా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంటాయి పాలసీ ఫార్మేషన్కి కానీ, పాలసీ ఇంప్లిమెంటేషన్ కానీ. కాబట్టి పాలసీలో ఉన్న లూప్ హోల్స్ కానీ, ఒక్కొక్కసారి ఇన్ కనైవెన్స్ విత్ దీస్ పీపుల్ కానీ, వీళ్ళు క్రైమ్ పర్పెట్రేట్ చేస్తుంటారు. కాబట్టి ఏంటంటే, ఇదంతా సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ వల్ల జరుగుతున్నవి. కాబట్టి సిస్టమ్స్ని స్ట్రాంగ్గా చేస్తే అలాంటివి జరగవు అన్నది ఒక కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సత్యం కేసు చూసుకుంటే, అందులో కంపెనీస్ యాక్ట్లో చాలా లూప్ హోల్స్ కనిపించాయి మాకు. ఓకే. సో ఆ ఇన్వెస్టిగేషన్ తర్వాత మేము కేవలం ఇన్వెస్టిగేషన్ దగ్గర ఆగిపోలే, మేము మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్కి, క్యాబినెట్ సెక్రటరీకి రికమెండ్ చేసాం. కంపెనీస్ యాక్ట్లో ఈ లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి వీటిని కనుక ప్లగిన్ చేయగలిగితే మనకు ఫ్యూచర్లో ఇలాంటివి జరగవు అని. కరెక్ట్. బేసిక్గా మన రోల్ ఏంటంటే, కేవలం ఇన్వెస్టిగేషన్ కాదు, ప్రివెన్షన్ ఇన్ ది ఫ్యూచర్. కరెక్ట్. ఆ దిశగా ఈవెన్ మైనింగ్ కేసెస్లో కానీ వాటిల్లో కూడా ఏమేమి, ఆ తర్వాత చట్టాల్లో చాలా మార్పులు వచ్చాయి, మనం సజెస్ట్ చేసి. డెఫినెట్గా. ఓకే. సో ఈవెన్ మైనింగ్ యాక్ట్ కానీ, ఈవెన్ కంపెనీస్ యాక్ట్ కానీ, వీటిలో సబ్స్టాన్షియల్ చేంజెస్ వచ్చాయి. మీరు చూసుకోండి కావాలంటే. 2010 తర్వాత మా ఇన్వెస్టిగేషన్స్ మేము ఇచ్చిన రిపోర్ట్స్ వల్ల. ఓకే. బట్ సార్, అగైన్ ఐ కమ్ బ్యాక్ టు, ఇంత అంటే వరల్డ్లీ నాలెడ్జ్ లాంటివి ఉండి, ఎక్స్పోజర్ ఉండి కూడా మీరు కూడా సర్ప్రైజ్ ఆర్ షాక్ అయిన మొమెంట్ ఉందా ఈ ప్రాసెస్లో? అంటే ఏంటంటే, ఈ ప్రాసెస్ను అది బయటికి రాకుండా ఎలా దాన్ని కప్పి పెడతారన్నవి బయటికి తీస్తున్నప్పుడు కొద్దిగా సర్ప్రైజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని కేసెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ది ఎగ్జాంపుల్ సత్యం కేసు ఓన్లీ. రైట్. అందులో ఫేక్ ఇన్వాయిసెస్ని ఎలా హైడ్ చేశారు అన్న ఒక కాన్సెప్ట్ మేము బయటికి తీసుకొచ్చినప్పుడు we were totally surprised. అంటే ఇలా కూడా చేయొచ్చా అని.
సో అక్కడే ఈ బ్రెయిన్ ఉపయోగించి దాన్ని బయటికి జెన్యున్గా కనిపించేటట్టు ఇట్స్ లైక్ ఎ మ్యాజిక్. మెజిషియన్ ఎప్పుడు కూడా మనకు అతను గారడీ చేస్తూనే ఉంటాడు కానీ మనకు గారడీ అని తెలియదు కానీ నమ్ముతుంటాం. కరెక్ట్. సో ఆ విధంగా ఈ క్రైమ్ పర్పెట్రేట్ చేసేవాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్న దాన్ని కప్పిపుచ్చి అది నిజమని చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకనే వెంటనే కనిపెట్టడం చాలా కష్టం అవుతుంది. సో దే కంటిన్యూ ది క్రైమ్ ఫర్ ఎ లాంగర్ టైం. ఏదో ఒక రోజు అది బయటకు వస్తుంది అనమాట. కరెక్ట్. కరెక్ట్. అది వాళ్ళు కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితికి వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది. లేకుంటే పబ్లిక్ ఎక్స్పోజర్ ఎక్కువైనప్పుడు కూడా బయటకు వస్తుంది. లేదా మీలాంటి వాళ్ళు తవ్వి తీస్తారు. అంటే ఇన్ ది సెన్స్ ఎవడో సంబడీ ఈజ్ ఎఫెక్టెడ్, వాళ్ళు కోర్టులకు వెళ్ళడము, కోర్టులు దీన్ని కన్సిడర్ చేసుకుని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఇవన్నీ కూడా ఈ సిస్టమ్ దానికే ఇంట్రడ్యూస్ చేసి కరెక్ట్. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని PIL. జస్టిస్ భగవతి గారు ఉన్నప్పుడు ఆయన అన్నారు, ప్రతిసారి ఒక కామన్ మ్యాన్కి కొన్ని విషయాలు తెలిసి ఉంటాయి కానీ అతను ఈ ప్రాసెస్లో వెళితే ఆ విషయం కోర్టుకు తెలియడానికి టైం పడుతుంది కాబట్టి ఈవెన్ ఏ పోస్ట్ కార్డ్ ఆల్సో ఇఫ్ సంబడి రైట్స్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ఇట్ యాజ్ అ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. అప్పటి నుంచి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్న కాన్సెప్ట్ ఒకటి మనకు వచ్చింది అనమాట. కరెక్ట్. Yeah. సార్ అగైన్ కమింగ్ బ్యాక్ టు మీ సిబిఐలో మీరు పనిచేసిన టైం ఆ మూమెంట్స్లో సార్, Yeah. అన్నిటికంటే కష్టమైనది ఏంటి? ఎవిడెన్స్ గ్యాదర్ చేయడమా, లేకపోతే గ్యాదర్ చేసిన ఎవిడెన్స్ని ఆ కన్విక్షన్ వరకు దాన్ని అలా జాగ్రత్తగా అది ఉండేలాగా కాపాడుకోవడమా? ఇన్వెస్టిగేషన్ రోల్ ఏంటంటే ఒక షెఫ్ రోల్. ఓకే. అంటే మంచి డిష్ తయారు చేయాలి. ఆ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి. మీరు ఏదైనా ఒక మామూలుగా డిష్ తయారు చేయాలంటే అందులో ఉప్పు, కారం, తర్వాత ఈ కూరగాయలు ఇవన్నీ కావాలి కదా. అదేవిధంగా ఈ చార్జ్ షీట్ అనే డిష్ తయారు చేయాలంటే అందులో ఎవిడెన్సు, అంటే ఓరల్ ఎవిడెన్సు, డాక్యుమెంటరీ ఎవిడెన్సు, ఎక్స్పర్ట్ ఎవిడెన్సు, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సు, ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్. ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా తయారు చేసి ఒక షెఫ్ లాగా మేము చేసి దాన్ని జడ్జి గారి ముందు పెడతాం. అంటే మీరు హోటల్కి వెళ్ళినప్పుడు షెఫ్ తయారు చేసింది మీరు కస్టమర్ దగ్గర పెడతారు. ఆ కస్టమర్ దాన్ని లైక్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా వస్తారు ఆ హోటల్కి ఆర్ ఆ రెస్టారెంట్. సో మాది కూడా అదే పరిస్థితి. ఆ తర్వాత ఏంటంటే ఈ జడ్జి గారి దగ్గర పెట్టిన తర్వాత అక్కడైతే తినేసి మనం మెచ్చుకుంటాం. ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఈ ఇంగ్రీడియంట్స్ అందరినీ పిలుస్తారు. పిలిచి వాళ్ళు మళ్ళీ మేమే ఆ ఇంగ్రీడియంట్, మేమే ఇంత క్వాంటిటీలో మేము ఆ డిష్లో పాల్గొన్నామని వీరు చెప్పాలి. వీరు చెప్పకుంటే ఏమవుతుందంటే మళ్ళా జడ్జి గారు అప్రిషియేట్ చేయలేరు. అక్కడ రోల్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వస్తుంది. కరెక్ట్. కాబట్టి షెఫ్ ప్లస్ ఎలాగైతే మనము స్టీవర్డ్ ఉంటాడో రెస్టారెంట్లో వాళ్ళు ప్రజెంట్ చేస్తారు, వీళ్ళిద్దరి రోలు చాలా ఇంపార్టెంట్ టు గెట్ అప్రిసియేషన్ జడ్జ్. కాబట్టి ఇట్స్ అ వెరీ వెరీ కాంప్లికేటెడ్ థింగ్. ఇన్వెస్టిగేట్ చేసి దాన్ని ఫైనల్గా కన్విక్షన్ వరకు తీసుకువెళ్ళడం అంటే ఇప్పుడు కేసులు ఎప్పుడు వస్తున్నాయి? 10 years 15 years తర్వాత వస్తున్నాయి. ఆ లోపల ఈ ఎవిడెన్స్ విట్నెసెస్ ఇచ్చిన వాళ్ళు ఎక్కడున్నారో, వాళ్ళ మెమరీ ఏంటో, ఆ తర్వాత సమాజం కూడా వీళ్ళ మీద మీరెందుకు వాళ్ళతో పడతారన్న ఒక ప్రెషరు చెప్పి చాలామంది ఎక్కడొచ్చి మేమేం చెప్పలేదంటారు. ఇలా రకరకాలుగా ఉంటాయన్నమాట. సో వీటన్నిటినీ తీసుకొని అందుకనే సిబిఐలో ముఖ్యంగా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీద ఎక్కువగా మేము ఇంపార్టెన్స్ ఇస్తాం. రైట్. అంటే డాక్యుమెంట్స్ కెనాట్ లై, కరెక్ట్. ఇండివిజువల్స్ కెన్ లై. కరెక్ట్. సో ఆ విధంగా వీ కలెక్ట్ మ్యాక్సిమం ఎవిడెన్స్ త్రూ డాక్యుమెంట్స్ అండ్ ఎక్స్పర్ట్ ఎవిడెన్స్. సార్, ఇజన్ దిస్ లైక్ అ సాడ్ రియాలిటీ? దానికనే ఏంటంటే మనం ఎవిడెన్స్ యాక్ట్లో మొన్న చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే సార్, ఇంతకుముందు బ్రిటిష్ కాలంలో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్స్ తీసేసి భారతీయ నాగరిక సురక్షా సంహిత అని, భారతీయ సాక్ష్య అధినియం అని వచ్చిందనమాట. ఓకే. సో వీటిలలో ఇప్పుడున్న లూప్ హోల్స్ అన్ని కూడా కొద్దిగా కవర్ చేయడానికి ప్రయత్నించారు. ఎందుకంటే ఓవర్ టైం మన ఎక్స్పీరియన్స్ని బట్టి ఎవాల్వ్ అవుతూ వస్తుంటాం. మనం ఏమేం మార్పులు చేయాలన్నది చట్టంలో సవరణలు తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త చట్టంలో మీకు ఛార్జ్ షీట్ వేసిన వెంటనే 60 రోజుల్లో ఛార్జెస్ ఫ్రేమ్ అవ్వాలి అంటారు. దానివల్ల ఏంటంటే స్పీడ్ అప్ అవుతుంది కేసు ఇన్వెస్టిగేషన్. లేకుంటే చాలా కేసులు 10-15 సంవత్సరాలు కూడా ఇంకా ఛార్జెస్ కూడా ఫ్రేమ్ కాని స్థితిలో ఉన్నాయి. బికాస్ ఆఫ్ ది లూప్ హోల్స్ ఇన్ ది ప్రాసెస్ ఆర్ ఇన్ ది లెజిస్లేషన్స్. మరి ఈ లూప్ హోల్స్ని వాడుకున్న వాళ్ళకి భయం అంటూ ఉండదా? ఆర్ దే బియాండ్ ఫియర్? అంటే ఎలా ఉంటుందంటే మన జ్యుడిషియల్ సిస్టంలో ఆర్ మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఎవ్రీబడి ఈస్ ట్రీటెడ్ యాజ్ ఇన్నోసెంట్ అంటిల్ అన్లెస్ హీ ఈస్ ప్రూవ్డ్ గిల్టీ. ఇజంట్ దట్ ద బిగ్గెస్ట్ లూప్ హోల్? అంటే దానికి ఏంటంటే అలాగని దాన్ని తీసేస్తే ఏమవుతుందంటే మళ్ళా ఈ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఎవరో ఒకరిని ఫ్రేమ్ చేస్తారన్నది ఒకటి. బికాస్ వీళ్ళు ప్రూవ్ చేయాలి, కేసు ప్రూవ్ చేయాలన్నది కాన్సెప్ట్. దాన్ని ఏమంటారంటే ప్రూవింగ్ ది కేస్ బియాండ్ రీజనబుల్ డౌట్ అన్నది క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్లో ఉన్న మ్యాక్సిమం. కరెక్ట్. అదే సివిల్కి వెళ్తే ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్
అంటే ఇవి జరిగాయి కాబట్టి ఇతను చేసి ఉండవచ్చు. కరెక్ట్. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇతను చేశాడు అన్న నిర్ణయానికి కోర్టు రావడానికి క్రిమినల్ మ్యాటర్స్‌లో ఎన్నో కాంట్రడిక్షన్స్ ఇవన్నీ కూడా వస్తాయి. దానివల్ల ఎప్పుడు కూడా ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అన్నది క్రిమినల్ కేసులో ఉంటది. కాబట్టి ఏ చిన్న డీవియేషన్ వచ్చినా కూడా ది అడ్వాంటేజ్ గోస్ టు ది అక్యూజ్డ్. సో అది మన సిస్టంలో ఉన్నది. అందుకనే యాక్చువల్‌గా మీరు మల్లిమత్ కమిషన్ వాళ్ళ కమిషన్ రిపోర్ట్ చూస్తే వాళ్ళు ఏమన్నారంటే ఈవెన్ క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్‌లో కూడా వీ హావ్ టు అడాప్ట్ ది ప్రిపాండరెన్స్ ఆఫ్ ప్రాబబిలిటీస్ అండ్ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ షుడ్ బి ఆన్ ది అక్యూజ్డ్ అని చెప్పారు. ఇప్పుడు ఏంటంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఈజ్ ఆన్ ది ప్రాసిక్యూషన్. కరెక్ట్. సో దాంతో ఏమవుతుందంటే మైనర్ డీవియేషన్స్ ఇవన్నీ కూడా దే విల్ గో ఇన్ ఫేవర్ ఆఫ్ ది అక్యూజ్. ఎందుకంటే బిల్డింగ్ ఏ క్లోజ్ వాటర్ టైట్ కేస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా తక్కువ. ఎందుకంటే ఏదైనా కేసు జరిగితే ఎవరినైనా విట్నెస్గా రమ్మంటే చాలామంది రారు. అవునా సార్? మనకెందుకు పోలీస్ స్టేషన్ మెట్లు, కోర్టు మెట్లు మేము ఇంతవరకు ఎక్కలేదని చెప్పేసి అందరు ఒక చెప్పుకుంటారు, గొప్ప ట్రాక్ రికార్డ్ లాగా మాట్లాడతారు. కానీ రేపు ఫైనల్గా చెప్పాల్సింది ఎవరు? వీళ్ళే. అందుకనే స్టాక్ విట్నెసెస్ తయారవుతారు మనకి. పోలీస్ స్టేషన్ ఎదురుగా టీ బంక్లో ఉన్న వ్యక్తి, లేకుంటే ఆ పక్కన కిరాణా కొట్టోడు, వీళ్ళే ఉంటారు మీకు విట్నెసెస్ ఎప్పుడు కూడా, పంచ్ విట్నెసెస్. కాబట్టి ప్రజలకు లీగల్ నాలెడ్జ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ హోల్ ప్రాసెస్లో మనం పార్టిసిపేట్ చేయకుంటే ఏమవుతుందంటే ఈ క్రైమ్ పెర్పెట్రేట్ అవుతూ వెళ్తుంది, దానికి ఫైనల్గా మనమే విక్టిమ్స్ అవుతామని. సో ఆ మార్పు తీసుకురావాలంటే మనం లా అన్న సబ్జెక్టు రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ మనం ఇంట్రడ్యూస్ చేయాలి, కాన్స్టిట్యూషన్ అండ్ లా. సో దట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ లీగల్గా వాట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ అని తెలిస్తే ఏమందంటే విల్ వాలంటీర్ టు కమ్. ఈవెన్ మీరు అమెరికా సిస్టమ్ తీసుకుంటే జ్యూరీ సిస్టమ్ ఉంటుంది. కరెక్ట్. అంటే ఒక జడ్జి డిసైడ్ చేయడు. దేర్ ఈజ్ పెద్ద పెద్ద కేసుల్లో జ్యూరీ, ఒక చిన్న వ్యక్తి కూడా జ్యూరీలో మెంబర్ అవ్వచ్చు. ఇఫ్ ఐ వాలంటీర్ టు బి ఏ జ్యూరీ, పిలుస్తారు మిమ్మల్ని ఏదైనా కేసులో. అంటే వాళ్ళు అనడం ఏంటంటే ఈ కేసును డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ ఎలా చూస్తుంది అన్నది ఒక కాన్సెప్ట్. సో అలా చూసి దాని నుంచి ఓజే సింప్సన్ కేసు కానీ ట్రయల్ కానీ ఇలాంటివన్నీ చూస్తే దిస్ ఈస్ కాల్డ్ ది జ్యూరీ సిస్టమ్. ఆ ఓజే సింప్సన్ కేసుని ఒక సినిమాగా, ఒక సిరీస్గా కూడా వచ్చేసారు. యా. సో అది ఆ విధంగా జ్యూరీ సిస్టమ్. సో ఇవి దేర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజెస్ అండ్ దిస్ థింగ్స్ ఆర్ రిక్వైర్డ్. సార్, మన దేశానికి సంబంధించి మనం బయట నుంచి మాత్రం ద వరల్డ్స్ బిగ్గెస్ట్ డెమోక్రసీ అంటారు, ప్రజాస్వామ్యం అద్భుతంగా పనిచేస్తుంది అంటారు. కానీ మనకు మాత్రం నీరసంగానే అనిపిస్తుంటుంది. ఈ వ్యత్యాసాన్ని, ఈ కౌంటర్ బ్యాలెన్స్, హౌ డు యూ సీ ఇట్ సార్? ఎందుకంటే భారతదేశాన్ని ఏ ఇతర దేశాలతో మనం కంపేర్ చేసుకోలేం. రైట్. ఎందుకంటే ఇది యూనిటీ అండ్ డైవర్సిటీ. ఎన్ని భాషలు ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఇవన్నీ ఆలోచిస్తే ఇండియా యూ కాంట్ కంపేర్ విత్ ఎనీ అదర్ కంట్రీ. సో ఆ విధమైన దీంట్లో ఎవాల్వ్ అవుతూ ఉంటుంది చట్టాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చి 47లో వచ్చింది, మనం ఇప్పుడు 2025లో ఉన్నాం, 26లో ఉన్నాం. అంటే ఆ విధంగా చూసుకుంటే మనకు 77 సంవత్సరాల, ఆల్మోస్ట్ 78 సంవత్సరాలు అనుకుంటా. సో అందులో ఉన్నాం. అది అమెరికా చూసుకుంటే చూడండి 400 సంవత్సరాలు. సో 400 సంవత్సరాల పైనే. కాబట్టి ఇంకా అది కూడా మెచ్యూర్ అవుతుంది, ఇంకా డెమోక్రసీ. సో మనం కూడా మెచ్యూర్ అవడానికి టైం పడుతుంది. సార్, ఆనెస్ట్లీ నాకు మాత్రం అమెరికా కంటే 100 రెట్లు మనమే గొప్ప. మీరు బయటికి వెళ్ళి చూడండి, ఏదో ఒక విజిటర్గా వెళ్తే బాగానే ఉంటుంది ఒక వారం రోజులు, కానీ అక్కడుండి ఆ లైఫ్ అనుభవించాలంటే చాలా కష్టం. ఎందుకంటే మనకున్నంత స్వేచ్ఛ ఇంకెక్కడా లేదు. కరెక్ట్. మనకున్నంత ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్ ఎక్కడా లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదైనా మాట్లాడవచ్చు. సో ఆ విధమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి బయటికి వెళ్తేనే తెలుస్తుంది. కాబట్టి డెఫినెట్లీ డెమోక్రసీ ఈజ్ గోయింగ్ టు మెచ్యూర్ ఆ డైరెక్షన్లో మన పార్టిసిపేషన్ ఇన్ డెమోక్రసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సార్, నేను ఎందుకు అడుగుతున్నానంటే 2013లో సిబిఐకి సంబంధించి కోర్టు ఒక స్టేట్మెంట్ చేసింది సార్. ఇట్ సెడ్ Supreme Court described the CBI as a caged parrot speaking in its master's voice. So my question is, who creates this cage? అంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి అభిప్రాయాలు అన్నవి ఏర్పడతాయి. ఇవి ముఖ్యంగా ఏంటంటే పొలిటికల్ కేసెస్ డీల్ చేస్తున్నప్పుడు సిబిఐ మీద ఇటువంటి అభిప్రాయాలు, అపవాదులు ఇలాంటివన్నీ కూడా వేస్తుంటారు మామూలు. అంటే యాక్చువల్లీ ఇట్స్ ఏ జ్యుడిషియలీ జడ్జి గారు అక్కడి నుంచి చేసిన కామెంట్. ఇట్స్ నాట్ ఇన్ ది పార్ట్ ఆఫ్ ఆర్డర్ ఆర్ ఎనీథింగ్. సో ఆ విధంగా తీసుకుంటూ పోతుంటే జనరల్గా కూడా జడ్జెస్ దే షుడ్ నాట్ మేక్ సచ్ కామెంట్స్ అన్నది కూడా ఉంది. ఇట్ ఈస్ సంథింగ్ దట్ దే షుడ్ నాట్, బికాజ్ ఏమవుతుందంటే దీని రిపర్కషన్స్ విల్ బీ వెరీ సివియర్. ఏదైనా పర్టికులర్గా ఎక్కడైనా ఏదైనా ఉంటే యూ కెన్ డెఫినెట్లీ డూ దట్, బట్ ఇన్ జనరలైజింగ్ దిస్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్. కరెక్ట్. ఎందుకంటే జనాల్లో ఏమవుతుందంటే ఇలాంటి అభిప్రాయాలు వాళ్ళు ఏర్పరచుకుంటారు, విచ్ ఈజ్ నాట్ సో. మేబీ ఏ పర్టికులర్ కేసులో
మేబీ ఆ డాక్యుమెంట్స్ చూసిన తర్వాత వాళ్ళకి అనిపించుండొచ్చు. కానీ ఒక ఈ statement. విధమైన కామెంట్స్ అన్నీ ఎప్పుడొస్తాయంటే పొలిటికల్ కేసెస్ డీల్ చేస్తున్నప్పుడు వస్తాయి. రైట్. ఎందుకంటే పొలిటికల్ కేసెస్ ఎప్పుడైనా ఒక వ్యక్తి మీద మనం యాక్షన్ తీసుకుంటే ఇమీడియట్గా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఇది రూలింగ్ పార్టీ వాళ్ళు మా మీద ఈ విధమైన చర్యలు తీసుకోవడానికి సిబిఐని ప్రయోగిస్తుంది అంటారు. అదే వాళ్ళు మళ్ళా రూలింగ్లోకి వస్తే వాళ్ళు అప్పుడు సిబిఐ చాలా గొప్పది అని వాళ్ళే మాట్లాడతారు. కాబట్టి పొలిటీషియన్స్ యొక్క మాటలు ఇట్ డిపెండ్స్ ఆన్ వేర్ దే ఆర్ సిట్టింగ్, వెదర్ దే ఆర్ సిట్టింగ్ ఇన్ ది అపోజిషన్ ఆర్ వెదర్ సిట్టింగ్ ఇన్ ది రూలింగ్ పార్టీ. దానివల్ల దాన్ని మనం ఈ వర్కింగ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ మీద డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, నెంబర్ 1. బట్ ఎనీవే ఇన్ అన్ ఆర్గనైజేషన్ దెర్ ఆర్ ఆల్వేస్ గోయింగ్ టు బి సమ్ బ్లాక్ షీప్ ఉంటారు ఎప్పటికీ కూడా. ఆల్వేస్. అంటే యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీ వన్ టు బి గుడ్ ఉంటుంది. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్, ప్రెషర్ కావచ్చు, లేకుంటే ఏదైనా మీకు ఇది చేస్తామన్న ఒక కమిట్మెంట్ ఇవ్వడం, ప్రలోభాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. బికాస్ ఫైనల్లీ ఇట్ ఈస్ నాట్ ఎవరో బయట నుంచి దిగి వచ్చిన రాదు, వీళ్ళంతా కూడా మన సమాజం నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ. కాబట్టి ప్రతి ఒక్కరికి ఉన్న స్ట్రాంగ్ పాయింట్స్, వీక్ పాయింట్స్ ఉంటాయి. ఆ వీక్ పాయింట్స్ని కొంతమంది ఎక్స్ప్లోయిట్ చేసుకోవచ్చు. అంటే నేను ఎందుకు అడుగుతున్నానండి సార్, Yeah. ఇప్పుడు ఈ పొలిటికల్ ప్రెషర్ అంటుంటారు కదా, అసలు పొలిటికల్ ప్రెషర్ ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ లాగా ఉంటుందా, లేకపోతే అవి పోస్టింగ్స్, అప్రూవల్స్, లేకపోతే ఇన్స్టిట్యూషనల్ ఫియర్ అలా ఉంటుందా? పొలిటీషియన్స్ ఎప్పుడూ కూడా వాళ్ళ పనులు చేయించుకోవడానికి ప్రయత్నిస్తారు. రైట్. పనులు చట్టబద్ధంగా ఉన్న పనులు ఉంటాయి, చట్ట వ్యతిరేకమైన పనులు కూడా ఉంటాయి. సో మనం ఏ పనులు చేస్తున్నాం అన్న దాని మీద పొలిటీషియన్ మనల్ని వాడుకుంటాడు. మీరు చట్టబద్ధంగా మాత్రమే చేస్తారు అంటే మీకు చట్టబద్ధమైన పనులే చెప్తారు, కానీ అతనికి మీరు నచ్చకుంటే మిమ్మల్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ చాలామంది ఈ ట్రాన్స్ఫర్లకు భయపడి మేము మీరు ఏ పని చెప్పినా చేయడానికి సిద్ధంగా అని సరెండర్ అయిపోతున్నారు చాలామంది. అది వెరీ అన్ఫార్చునేట్. మ్యాక్సిమం ఏం చేయగలరు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్? మీకు విల్ బి ట్రాన్స్ఫర్డ్ అవుట్. ఇక్కడ ఉన్నది ఏదో పోస్టింగ్లో మీకు వేస్తారు. మీకు రిటైర్ అయ్యేంత వరకు మీకు శాలరీ వస్తుంది, మీకు ఒక ఆఫీస్ ఉంటుంది, కూర్చోడానికి ఉంటుంది, మనిషి ఒక వాహనం ఉంటుంది, ఇల్లు ఉంటుంది. సో ఈ పదవుల యొక్క దీనివల్ల ఏంటంటే ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ బ్యూరోక్రసీని వాళ్ళు చెప్పే పనులు చేసేటట్టుగా చేస్తున్నారు. అందరూ నాట్ టోటల్ బ్యూరోక్రసీ, వాళ్ళు కూడా ఇలాంటి మాటలు వినేవాళ్ళనే తెచ్చుకుంటారు ఇంపార్టెంట్ ప్లేస్. సో ఆ ఇంపార్టెంట్ ప్లేసుల్లో వీళ్ళ మాటలు విని తయారవడం దురదృష్టకరం. ఈ బ్యూరోక్రసీ అందరూ గనక ఒకే రకంగా ఉంటే ఎవరు మారినా కూడా అదే విధమైన వ్యక్తి ఉంటాడంటే వాళ్ళు ఏం చేయగలరు చెప్పండి. సారీ. కాబట్టి ఆ వీక్నెస్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుంటూ పొలిటీషియన్స్ వాళ్ళు కావాల్సిన మనుషులను కీ పొజిషన్స్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కరెక్ట్. సార్, మీరు సివిల్స్కి సంబంధించి మీరు ఆస్పైర్ అవుతున్న రోజుల దగ్గర నుంచి, ఓకే, ఆ తర్వాత మీరు పనిచేస్తున్న రోజుల నుంచి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రోజుల వరకు ఈ ఈడీ కానీ, లేకపోతే విచ్ ఇస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, లేకపోతే సిబిఐ కానీ, వీటిలో ఏవైతే పాలసీ చేంజెస్ ఆర్ స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చాయో ఇవి ఒకవైపు నుంచి ఐఎమ్ షూర్ ఆ ఏజెన్సీస్కి కాస్త శక్తినిచ్చే బలంగానే మార్పు చేసుంటారు. అట్ ద సేమ్ టైం ఇది చాలా ఎగ్జిక్యూటివ్ దీన్ని వాళ్ళకి అనుకూలంగా యూజ్ చేసుకునేటట్టు కూడా మార్చుకున్నారంటారచా, అనొచ్చా? ఇప్పుడు ఎలా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 2018 తీసుకుందాం. ఇంత ముందున్న చట్టంలో 2018లో మార్పు వచ్చింది. ఇప్పుడు ఏం చేశారంటే ఇంతకుముందు ఏ కేసులో అయినా సిబిఐ డైరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, ఓన్లీ ఛార్జ్షీట్ టైంలో శాంక్షన్ ఫర్ ప్రాసిక్యూషన్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఈవెన్ ఎఫ్ఐఆర్కి రిజిస్టర్ చేయాలన్నా కూడా మీరు ముందు పర్మిషన్ తీసుకోవాలని వచ్చింది. ఓన్లీ రెడ్ హ్యాండెడ్గా డబ్బులు ఇచ్చి పట్టుకుంటుంటే కేసు తప్ప మిగతా అన్ని కేసుల్లో మీరు కేసు రిజిస్ట్రేషన్కు ముందే సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలని వస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే కేసు ఇనిషియేషన్కి చాలా అవస్థలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు, ఎందుకంటే వాళ్ళు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అతని మీద కేసు పెట్టాలంటే జనరల్గా వాళ్ళు ఒప్పుకోరు. అవును, రకరకాలు అడుగుతుంటారు. కాబట్టి ఇది ఒక పెద్ద డిఫరెన్స్ వచ్చింది. ఇంతకుముందు చూసుకుంటే మీరు సింగిల్ డైరెక్టివ్ అని ఒకటి ఉండేది. ఓకే, అంటే జాయింట్ సెక్రటరీ అండ్ అబోవ్ మీద మీరు కేసులు వేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలని ఇంతకుముందు ఉండేది. అది సుప్రీంకోర్టు కొట్టేసింది. సింగిల్ డైరెక్టివ్ ఈజ్ నాట్ కరెక్ట్. వాట్ ఎవర్ మే బి ది పొజిషన్ ఆఫ్ ది ఆఫీసర్, ఇఫ్ హీ ఈస్ కమిటింగ్ ఏ క్రైమ్ కేస్ షుడ్ బి రిజిస్టర్డ్ అగేన్స్ట్. ఈవెన్ ఫైనల్గా ఛార్జ్షీట్ వేసేటప్పుడు మీరు శాంక్షన్ ఫర్ ప్రాసిక్యూషన్ ఇస్తే ఛార్జ్షీట్ వేస్తారు, లేకుంటే ఇవ్వరు. ఆ విధంగా ఉన్నదని ఇప్పుడు కేసు రిజిస్ట్రేషన్కు ముందే పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది. బేసిక్ పెద్ద చేంజ్. ఎందుకంటే చాలామంది ఆఫీసర్స్ ఏమన్నారంటే సిబిఐ, ఈడీ తర్వాత వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ వీటి వల్ల
మేము ఫ్రీగా డెసిషన్స్ తీసుకోలేకపోతున్నాం అన్నది ఒక కాన్సెప్ట్ వచ్చింది. కరెక్ట్. ఈవెన్ ఐ థింక్ వన్ ఆఫ్ ది ఫైనాన్స్ మినిస్టర్ గారు డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ 3 C's, సిబిఐ, సివిసి అండ్ ఐ థింక్ సిబిడిటి. ఓకే. సో అలా అన్నారు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఈ విధమైన మార్పులు వచ్చాయి. అంటే ఒక రకంగా చూస్తుంటే ఏజెన్సీస్ అడ్డగోలుగా వాళ్ళ పవర్ని ఉపయోగించకుండా ఉండాలన్నది ఇది ఒక యాక్షన్. అంటే ముందే అంటే మొత్తం ఇన్వెస్టిగేట్ అయిన తర్వాత మీరు ఏమీ తేల్చలేదన్న దానికన్నా ముందే ఈ కేసులో ఏముందని సంబంధిత డిపార్ట్మెంట్ తెలుసుకున్నా కూడా అప్పుడు కేసు బాగుంటుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో తీసి ఉండొచ్చు. కానీ ఇది మేజర్ డిఫరెన్స్. ఇది మేజర్ డిఫరెన్స్. సో ఈ విధమైన పరిస్థితులలో మరి ఈ చట్టాలు ఎందుకు మార్పులు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఎందుకంటే బేసిక్గా ఎకనామిక్ పరంగా దేశాలు ముందుకు వెళ్ళాలన్నది ప్రధానమైన కాన్సెప్ట్. కరెక్ట్. సో ఇటువంటి యాక్షన్స్ వల్ల ఏమవుతుందంటే ఆ ఇనిషియేటివ్ ఆఫ్ ది ఆఫీసర్స్ అన్నది కొద్దిగా వెనకబడుతోంది. అందరూ సేఫ్గా ప్లే చేద్దామన్న ధోరణిలో వెళ్ళిపోతున్నారు. కాబట్టి దే నీడ్ సమ్ ప్రొటెక్షన్ అన్న దీంట్లో ఈ విధమైన మార్పులు తెచ్చామని చెప్పుకోవడం జరిగింది. సో ఆ విధంగా చూడాలి ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్ హౌ ది ఎవాల్యుయేట్ అవుతుందన్నది మనం చూడగలిగాం. ఎందుకంటే కరప్షన్ అన్నదాన్ని ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయకూడదు. కానీ ఆ కాన్సెప్ట్ ఆఫ్ కరప్షన్, సిబిఐ అండర్స్టాండింగ్, తర్వాత జనరలీ ఈ డెవలప్మెంటల్ ఎకానమీలో ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే యుఎస్లో ఈ లాబియింగ్ అన్నది లీగల్. మీరు ఏదైనా కాంట్రాక్ట్ కావాలంటే అవతలి కంపెనీకి మీరు లాబియింగ్ చేయొచ్చు. మీరు యూ కెన్ యూజ్ యువర్ ఫండ్స్ ఆల్సో, అఫీషియల్ ఫండ్స్, ఎందుకంటే యూ హెవ్ టు గెట్ ది కాంట్రాక్ట్. ఓకే. సో దానికి కానీ ఇదే ఇక్కడ మనం చూస్తే ఇది మనకి ఇక్కడ కరెక్ట్ కాదు. సో ఆ విధమైన ఎవల్యూషనరీ మార్పులు వస్తున్నాయి దీంట్లో. అంటే నేను ఎందుకు అడుగుతున్నా సార్, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు యూస్ చేసిన వన్ ఆఫ్ ద వర్డ్స్ వాస్ ప్రొటెక్షన్ కదా. నాకు సంబంధించి ఫియర్ని అందరికంటే కరెక్ట్గా ఎవరైనా డిస్క్రైబ్ చేశారు అంటే ఇట్ వాస్ దట్ ఫిల్మ్ డైరెక్టర్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. ఆయన సైకో అన్న సినిమా తీసినప్పుడు ఆయన చాలామంది అడిగితే ఆయన అన్నాడు డెత్ ఈజ్ నాట్ స్కేరీ, ద ఫియర్ ఆఫ్ డెత్ ఈజ్ స్కేరీ అన్నాడు కదా. బికాస్ ఫియర్ అనేది అంత భయంకరంగా ఉంటుంది అని. ఆఫీసర్స్ ఎస్పెషల్గా ఇండివిజువల్ ఆఫీసర్స్ సార్, పీపుల్ లైక్ యూ ఆర్ స్ట్రాంగర్ దాన్ యూ ఆర్ వీకర్ దాన్ యూ ఆర్ హవెవర్ దట్ ఈస్, ఫియర్ సైకాసిస్ ఆర్ ఫియర్ అనేది ఎలా వర్క్ చేస్తుంది మీ మీద, రెండోది ఎలా ఆ ఫియర్ అన్న దాన్ని మీ మీద ఎలా ఉపయోగిస్తారు, ఎలా వాడతారు? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి భయపడతారు. ఓకే. ఇప్పుడు నేను దేనికి భయపడతాను, మీరు దేనికి భయపడతారు వేరు. కరెక్ట్. కొంతమంది బొద్దింకలకు భయపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏమైనా పాము వచ్చినా కూడా ఏం కదలరు. సో అది జనరల్గా చెప్తున్నాను. ఈవెన్ వర్కింగ్ అప్పుడు కూడా సమ్ పీపుల్ చిన్నదానికి కూడా భయపడతారు. అయ్యో నన్ను ట్రాన్స్ఫర్ చేసేస్తారేమో, నాకు ఏదైనా మెమో వస్తుందేమో, ఎందుకు నా రికార్డు పాడైపోతుందేమో, ఎందుకు సేఫ్గా ప్లే చేద్దామని అన్నట్టు. ఇంకొకరు ఏమొచ్చినా చూసుకుందాం అనమాట. వెన్ వీఆర్ క్లీన్ వీ నీడ్ నాట్ హ్యావ్ టు ఫియర్. ఇలా మనిషి నో టూ ఇండివిజువల్స్ ఆర్ సేమ్. ఈచ్ ఇండివిజువల్స్ ఫియర్ సైకాసిస్ ఏదైతే ఆల్రెడీ హిచ్కాక్ అన్నారో, ఈచ్ ఇండివిజువల్ ఫియర్స్ ఫర్ సంథింగ్ ఎల్స్ ఆర్ దే ఆర్ నాట్ ది సేమ్. కాబట్టి ఆ విధంగా చూసుకుంటే వీళ్ళు ఎవరు దేనికి భయపడతారని చూసి ఆ విధంగా ఆ శస్త్రాలు ఉపయోగించే అవకాశం. కొంతమంది మేము ట్రాన్స్ఫర్కి భయపడతామంటే మిమ్మల్ని ఇక్కడే ఉంచుతాం, మీరు ఇక్కడే ఉండండి, మా పనులు చేసి పెట్టండి. సార్ మిమ్మల్ని కూడా ఎవరన్నా భయపెట్టారా, ప్రయత్నించారా? భయపెట్టడం అంటే నాకు లెటర్స్ వచ్చేవి మామూలుగా సిబిఐలో పనిచేస్తున్నప్పుడు, మిమ్మల్ని చంపేస్తాం, మీ ఫ్యామిలీని చంపేస్తాం, ఇలాంటి లెటర్స్ వచ్చాయి. ఓకే. పక్కకి తీసిపెట్టి ఇంటెలిజెన్స్ వాళ్ళకు పంపించేసేవాడిని, చూసుకోండి ఇలా లెటర్స్ వస్తున్నాయి నాకు, మీరు కనిపెట్టండి ఎవరు రాస్తున్నారు, దాన్ని బట్టి యూ కెన్ టేక్ యాక్షన్. కనిపెట్టారా సార్? ప్లీజ్ టెల్ మీ వన్ స్టోరీ, వన్ ఎక్స్పీరియన్స్ లైక్ దట్. పెట్టలేదు కానీ వాళ్ళు నాకు సెక్యూరిటీ ఇచ్చారు. సో ఇలాంటివి వస్తున్నాయి కాబట్టి ఎవరో మీ వెనకాల పట్టే ప్రాంతం కాబట్టి ఒక వై కేటగిరీ సెక్యూరిటీ నేను ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఇద్దరు గన్మన్లు ఉండేవాళ్ళు నాతో పాటు, ఇంటి దగ్గర కూడా ఉండేవాళ్ళు. బట్ లోపల వాజ్ ఇట్ బిట్ అంటే మీకు అసలు ఇబ్బందిగా? అది ఏంటంటే ఇట్స్ అన్ ఆక్యుపేషనల్ హజార్డ్. ఐపీఎస్లో జాయిన్ అయిన తర్వాత ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి మనకి. ఇప్పుడు ఎలక్ట్రీషియన్ లైన్మెన్ ఉంటాడు, పైకి ఎక్కితే షాక్ కొట్టచ్చు, నేను ఎక్కనంటే జూలో జంతువులకి ఫీడ్ చేస్తుంటాడు, అది తినేస్తుందేమో అని నేను ఫీడ్ చేయకుంటే ఎలాగా? ఈచ్ జాబ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఆక్యుపేషనల్ హజార్డ్. సో దాన్ని మనం యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఇట్. అంటే ఇంత చక్కగా ఫియర్ని, జాబ్లో ఉన్న ఫియర్స్ని చక్కగా డిస్క్రైబ్ చేయడం అయితే నేను ఎప్పుడు చూడలేదు సార్. నేను అంటే లైన్ మ్యాన్ అండ్ జూ కీపర్ ఇస్ అమేజింగ్. అంతే కదా మరి. మన జాబ్లో ఏముంటుంది, మనకి ఏమవచ్చు, ప్రాణం పోతుందంటే వాడికి అది, వాళ్ళకి ఇది, మనకేంటి ట్రాన్స్ఫర్ ప్రాణం పోతుంది అనుకుంటే అదే మనకు ప్రాణభీతి అవుతుంది. ఏదొచ్చినా పర్లేదు చూసుకుందాం అన్నవాళ్ళు వేరే రకంగా ఉంటాయి, ఒక కేటగిరీ వేరుగా ఉంటాయి. సార్ నాకు ఐ హ్యావ్ వన్ మోర్ స్టాట్స్ హియర్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్స్ ఓన్ డాక్యుమెంట్ ప్రకారంగా కన్విక్షన్ రేట్ అరౌండ్ 93% అని చెప్పారు వాళ్ళు.
ఓకే. కానీ పార్లమెంట్ రిప్లైస్ ప్రకారంగా అంటే సిన్స్ 2015 నుంచి చూసుకుంటే PMLA విచ్ ఈస్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ దీని ప్రకారంగా అంటే టిల్ జూన్ 2025 వరకు చూసుకుంటే కేవలం 15 మందే నిజంగా కన్విక్ట్ అయ్యారు. ఓకే. అసలు ఈ రెండు వ్యత్యాసం కదా, దీన్ని ఎట్లా చూస్తారు అసలు? యాక్చువల్గా మనకు పిఎంఎల్ఏ ఎలా వర్క్ అవుతుంది కూడా ఒకటి తెలియాలి. ఎస్ ప్లీజ్. ఎందుకంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అన్నది చాలా ప్రధానంగా మనల్ని అనేక డిసిషన్స్ తీసుకురావడానికి మార్గం. కరెక్ట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్నది ఇండివిజువల్గా స్ట్రైట్ అవే ఫీల్డ్లోకి రాదు. ఓహో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని సుపారీ అంటారు. సుపారీ మా ముంబై భాషలో అయితే సుపారీ అంటారు. అంటే ఎందుకంటే మామూలుగా ఈ సుపారీ అంటే అవునా? మామూలుగా ఇంట్లో భోజనం అంతా అయిన తర్వాత ఫైనల్గా మనం సుపారీ ఇస్తాం, అంటే Correct. సోంపు ఇది అంటే ఇంక నువ్వు వెళ్ళు. ఆ. సో ఈ సుపారీకి అలా వచ్చింది అన్నమాట పరిభాష. సుపారీ ఇచ్చాడంటే వీడిని లేపేయడం, ఇంక వెళ్ళిపోవడం అన్నది. సో ఓ. ఆ సుపారీ తీసుకుని ఎవరినో చంపారు. ఓకే. ఆ చంపినప్పుడు ఈ చంపిన వ్యక్తికి ఒక 20 కోట్లు వచ్చాయి అనుకుందాం. అదే సుపారీ కిల్లింగ్ అంటే. కరెక్ట్. అంటే డబ్బులు తీసుకొని చంపడం. కరెక్ట్. సో చంపాడు. కాబట్టి ఇక్కడ జరిగిన కేసు ఏంటి? మర్డర్. ఇతన్ని చంపాడు. కాబట్టి వెంటనే లోకల్ పోలీసులు రిజిస్టర్ చేస్తారు ఈ కేసు, మర్డర్ కేసు. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. కానీ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఇలా డబ్బులు ఇచ్చి మర్డర్ చేయించడం జరిగింది అంటే. ఆ డబ్బులు తీసుకున్న వ్యక్తి 20 కోట్లు ఏదైతే ఉంటుందో అదేం బ్యాంక్ ట్రాన్సాక్షన్ నుంచి రాదు, అది క్యాష్ లాస్. అతను ఏం చేస్తాడు? ఈ క్యాష్ని క్రమక్రమంగా ఎక్కడైనా ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి, లేకుంటే ఏదైనా షేర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి, లేకుంటే వేరే ఏదైనా చేస్తాక. అంటే ఏం చేస్తాడంటే ఇతను తనకు వచ్చిన బ్లాక్ మనీని వైట్గా కన్వర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. దట్ ఈస్ కాల్డ్ లాండరింగ్. అంటే మనం లాండ్రీ షాప్లో బట్టలు వేసినట్టు, మనం మాసిపోయిన బట్టలు వేస్తే వాళ్ళు లాండర్ చేసి శుభ్రం చేసిస్తాడు. దిస్ ఈజ్ లాండరింగ్. ఎందుకంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్. లాండరింగ్ అన్న పదం అలా వచ్చింది. సో అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగుతుంది. అంటే ఇది జస్ట్ మర్డర్ కాదు, ఇట్ ఈస్ మర్డర్ ఫర్ గెయిన్. కరెక్ట్. అందులో మనీ లాండరింగ్ జరిగింది. కరెక్ట్. అప్పుడు ఈ పోలీస్ కేసు తీసుకొని వీళ్ళొక మనీ లాండరింగ్ కేసు కడతారు. కట్టి వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళు ఛార్జ్షీట్ వేస్తారు. ప్రజెంట్ ఉన్న సిస్టమ్ ఏంటంటే ఈ మర్డర్ కేసు కనుక కోర్టులో కన్విక్ట్ అవుతే దాని తర్వాతనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు టేకప్ చేస్తుంది కోర్టు. సపోజ్ ఈ కోర్టు అక్విటల్ అయిపోయింది అనుకోండి, ఈ కేసు ఇది పడిపోద్ది. కాబట్టి పోలీస్ కేసు అన్నది ఫౌండేషన్. ఓకే. సో ఫౌండేషన్ కూలిపోయిందంటే పైన కట్టిన బిల్డింగ్ అంతా కూడా పడిపోతుంది. కరెక్ట్. సో అందువల్ల మనీ లాండరింగ్ కేసులు కన్విక్షన్ స్టేజ్కి రావడానికి ముందు ఈ కేసులు పక్కాగా నిలబడాలి కోర్టులో. సో అందుకనే ఇన్ని కేసులు చేసిండొచ్చు ఈడీ, కానీ కన్విక్షన్ కేసెస్ ఉంటాయి. ఎందుకంటే ముందు ఆ కేసులే ప్రాసిక్యూషన్కి రావాలి. అసలు అది ఎప్పుడు వస్తుంది? ఈ కేసు కన్విక్ట్ అయిన తర్వాత వస్తుంది. ఓకే. సో దానివల్ల ఏంటంటే ఈ డిస్క్రిపెన్సీకి దట్ ఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్ కావచ్చు. సార్, మరి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి మాకు తెలుస్తుంది. మేము కేవలం పేపర్లు చూడటము, వార్తా ఛానల్ చూడటం చూసి ఓహో ఇంతే అని మేము అనుకుంటాం కదా. సో దీనివల్ల జనరల్గా మెల్లగా జరిగేది ఏంటి? ఇప్పుడు అపోజిషన్లో ఉన్న పొలిటీషియన్స్ అందరూ ఇన్స్టిట్యూషన్స్ని నానా మాటలు అనేయడం వల్ల మేము కూడా అదే నమ్మేస్తుంటాం కదా. సో ఈ మెల్లగా ఇన్స్టిట్యూషన్స్ పైన ట్రస్ట్ అనేది సన్నగిల్లిపోతుంది అనే ఒక ఇబ్బందో బాధో ఉండదా? అంటే ఏంటంటే బేసిక్గా దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ వల్ల, చట్టం తెలియకపోవడం ప్రజలకి. ఓకే. అందుకనే మేము అదే చెప్తున్నాం, 6th క్లాస్ నుంచి చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించండి. సో దట్ వాళ్ళు జరుగుతున్న విషయాలన్నీ కూడా వాళ్ళు అర్థం చేసుకోగలరు. ఓకే. లేకుంటే ఏంటంటే నాకు విషయం తెలియనప్పుడు ఎవరో చెబుతుంటే మాటకు నాకు బాగా అనిపిస్తే నేను దాన్ని నమ్మేస్తాను. కరెక్ట్. కాబట్టి ఆ నమ్మకం పెట్టుకోకుండా మనము ఫ్యాక్చువల్గా కనుక ప్రజలకు ఈ చట్టాల గురించి వివరించగలిగితే ఏముందంటే సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, ఈ ప్రాసెస్ ఎలా నడుస్తుంది, ఇదన్నీ కూడా వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. కరెక్ట్. ఎందుకంటే అడుగుతున్నానంటే సార్, ఇప్పుడు కొన్ని ఈడీ అండ్ సిబిఐ కేసెస్ ఫైనల్ కన్విక్షన్ వరకు వచ్చే టైంకి అవి లేట్ అవ్వడం లేకపోతే అసలు రాకపోవడం జరిగినప్పుడు జనరల్గా యూజ్ చేసే వర్డ్స్ ఈజ్ వీక్ ఎవిడెన్స్, లీగల్ డిజైన్, ప్రొసీజరల్ డిలే ఆర్ సంథింగ్ మోర్ స్ట్రక్చరల్. ఈ రీజన్స్ వల్ల రాలేదు అంటారు. నిజమేనా? అంటే సిస్టమ్స్లో ఎలా ఉంటుందంటే మన దాంట్లో ప్రతి ఒక్కరికి వాళ్ళ మాట చెప్పుకునే అవకాశం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ కింది కోర్టులో నా మాట నిలవలేదనుకోండి, నేను హైకోర్టుకి వెళ్తాను. హైకోర్టులో నా మాట నిలబడితే నేను సుప్రీంకోర్టుకి వెళ్తాను. ఇవన్నీ 2 రోజుల్లో జరగవు, ఇవన్నీ సంవత్సరాలు పడతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే కేసులు ఇలా ప్రొలాంగ్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే మొత్తం సుమారు 5 కోట్ల దాకా కేసులు దేశంలో పెండింగ్ ఉన్నాయి. సుప్రీంకోర్టులో సుమారుగా 50 నుంచి 60 వేలు, హైకోర్టులో సుమారుగా 50 లక్షల కేసులు, మిగతా
4, 4.5 కోట్ల దాకా కింది కోర్టులో ఉన్నాయి కేసు. సో ఇంత లిటిగేషన్ పెరుగుతోంది కంట్రీలో. లిటిగేషన్ పెరుగుతుండడం వల్ల ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది. లిటిగేషన్ పెరిగినంతగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగట్లేదు, కోర్ట్స్ పెరగట్లేదు మనకి. దానివల్ల ఏమవుతుంది, ఇదే కోర్టు మీద బర్డన్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేసులు పెరుగుతున్నాయి, పోలీస్ స్టేషన్ నెంబర్స్, ఇన్వెస్టిగేషన్ నెంబర్స్, ఆఫీసర్స్ నెంబర్ పెరగకుంటే వాళ్ళ మీదే లోడ్ పడుతుంది. ఒక్కొక్క ఆఫీసర్ 200 కేసులు 300 కేసులు ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఎలా అవుతుంది మరి? సో దానికని క్రైమ్ పెరుగుతున్న కొద్దీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరగాలి. అప్పుడేమవుతుందంటే కేసెస్ డిస్పోజల్ త్వరగా అవ్వాలి, లేకుంటే కేసెస్ డిలే అవుతాయి. డిలేడ్ ద జస్టిస్ ఇస్ డినైడ్ జస్టిస్ అంటారు. సో దానివల్ల ఇవన్నీ కూడా సిస్టంలో ఉన్నదాన్ని మార్పులు తీసుకురావాలి. అందుకని ఫస్ట్ థింగ్ ఈజ్ లిటిగేషన్ ఎలా తగ్గించడం అన్నది చూడాలి. సొసైటీలోనే లిటిగేషన్ లెస్ సొసైటీనే మనం తయారు చేయగలము అని. దానికోసం ఏంటంటే అందరూ కలిసి ఉండే సొసైటీని తయారు చేయడం అన్నది ఒక కాన్సెప్ట్. కొన్ని గ్రామాలు ఉంటాయి, ఆ గ్రామాల్లో పోలీస్ కంప్లైంటే ఉండదు. ఏదైనా చిన్నది జరిగినా కూడా పెద్దలన్నీ కూర్చొని దాన్ని సర్ది చేసుకుంటారు. సో అలాంటి సిస్టమ్స్, లేకుంటే విలేజ్ కోర్ట్స్ 2008లో ఒక చట్టం కూడా చేశారు, విలేజ్ కోర్ట్స్. అంటే అక్కడ ఉన్నవి ఆ విలేజ్ కోర్ట్స్తో అక్కడే సెటిల్ అయిపోవాలి. Clear. కానీ ఆ యాక్ట్ ఇంప్లిమెంట్ అవ్వలేదు సరిగా. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అంశం. కాబట్టి ఫైనల్గా ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం అన్న మీద ఆధారపడి ఉంటుంది అనమాట ఈ సిస్టమ్ రన్ అవుట్. ఫైనల్గా ఆన్సర్ ఫైనల్ రెస్పాన్సిబిలిటీ ఈస్ ఇఫ్ యూ సెండ్ గుడ్ పీపుల్ దే విల్ టేక్ యాక్షన్. గుడ్ పీపుల్. అంటే ఇన్ ది సెన్స్ చట్టం తెలిసిన వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలని. కానీ ఇప్పుడు ఈ రాజకీయ యంత్రాంగంలో ఎలా ఉందంటే కమింగ్ టు పవర్ అన్నది ఫైనల్గా బై వాట్ ఎవర్ మీన్స్ కరెక్ట్. అన్నది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అండ్ పాలిటిక్స్ అన్నట్టు ఆ విధంగా ఏదైనా చేయొచ్చు, కానీ అల్టిమేట్గా పవర్లోకి రావాలన్న ఒక కాన్సెప్ట్ వచ్చింది మన దాంట్లో. సో దాని గురించి వర్కౌట్ చేయాలన్నది ఒకటి మనం ఆలోచించాలి. సార్, జస్ట్ అన్ ఎక్స్టెన్షన్ టు దిస్, ఒక చిన్న పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఈడీ సిబిఐ కేసు వరకు అసలు ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంటారు కదా, అసలు ఈ ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్, అంటే అదొక పనిష్మెంట్ లాగానో ఖచ్చితంగా పనిష్మెంట్ లాగా ఫీల్ అవుతుంటారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కన్విక్షన్. ఆ పనిష్మెంట్ అన్నది ఎంత బ్రూటల్గా ఉంటుంది? ఎలా ఉంటుందంటే పనిష్మెంట్స్ 2 రకాలుగా ఉంటాయి ఫైనల్గా. అంటే కన్విక్షన్ అయిన తర్వాత ఇంప్రిజన్మెంట్, రిగరస్ ఇంప్రిజన్మెంట్. రిగరస్ ఇంప్రిజన్మెంట్ చాలా ఇదిగా ఉంటుంది అన్నట్టు. వాళ్ళ దగ్గర నుంచి ఇది చేస్తారు, మామూలుగా సినిమాల్లో చూస్తున్నట్లు గళ్ళ చొక్కాలు వేసుకొని రాళ్ళు కొట్టడం ఇలాంటివన్నీ చూపిస్తుంటారు కదా, అది రిగరస్ ఇంప్రిజన్మెంట్లో వస్తుంది. మిగతా ఇంప్రిజన్మెంట్ చిన్న చిన్న పనులు చేయిస్తారు వాళ్ళతో, తోట పని ఇలాంటి. ఒకటి రిగరస్, మామూలుగా ఇంప్రిజన్మెంట్. సో ఆ విధంగా శిక్షలు ఆ విధంగా ఫైనల్గా జడ్జి గారు జడ్జిమెంట్ రాస్తున్నప్పుడు కూడా అది రాస్తారు. yes to undergo rigorous imprisonment or simple imprisonment for so and so. సో ఆ విధంగా పనిష్మెంట్స్ ఉంటాయి. అంటే మై క్వశ్చన్ వాజ్, మీలాంటి వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అది కూడా చాలా పనిష్మెంట్ లాగానే ఉంటుందా? పనిష్మెంట్ ఇన్ ది సెన్స్ ఏంటంటే దట్ ఈస్ యువర్ జాబ్. ఓకే. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పోలీస్ స్టేషన్ లెవెల్కి వచ్చేసరికి మేజర్ ఎంఫసిస్ వచ్చేసి లా అండ్ ఆర్డర్కి ఉంటుంది మామూలు. అంటే మా పోలీస్ స్టేషన్ ఏరియాలో మినిస్టర్ వస్తున్నారు, లేకుంటే చిన్న చిన్న యాజిటేషన్స్ ఉన్నాయి, డెమాన్స్ట్రేషన్స్ ఉన్నాయి, స్కూల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఏవో ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ప్రజల జనజీవితం విస్కలితం అవుతుంది. కాబట్టి దట్ గివ్స్ ఏ ప్రయారిటీ. ఇన్వెస్టిగేషన్ పక్కన పడిపోతుంది. అందుకనే యాక్చువల్గా సుప్రీంకోర్టు ప్రకాష్ సింగ్ గారి జడ్జిమెంట్లో ఏం చెప్పారంటే పోలీస్ స్టేషన్ స్టాఫ్ను కూడా లా అండ్ ఆర్డర్ పోలీసు, ఇన్వెస్టిగేషన్ పోలీస్ అని సపరేట్ చేయండి. కరెక్ట్. సో ఇన్వెస్టిగేషన్ పోలీస్ వాళ్ళకు లా అండ్ ఆర్డర్కి వెళ్ళరు, దే విల్ డూ ఓన్లీ ఇన్వెస్టిగేషన్. మీ పని మీది, మా పని మాదంటూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ, ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ వచ్చినా కూడా యాజ్ జాయింట్ డైరెక్టర్ ఐ నీడ్ నాట్ గో టు ది ఎయిర్పోర్ట్ టు రిసీవ్, ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఈజ్ ది చార్టర్ ఆఫ్ డ్యూటీస్. సో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంటే, సో ఆ విధంగా పోలీస్ స్టేషన్ లెవెల్లో చేయాలి అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇంప్లిమెంట్. ఎందుకంటే మ్యాన్ పవర్ కావాలి. కరెక్ట్. మీకు 20 మంది ఉంటే దానిలో 10 మంది మీరు లా అండ్ ఆర్డర్ వేస్తే 10 మంది ఇన్వెస్టిగేషన్ తగ్గిపోయారు. కాబట్టి మీరు కొత్త పోస్ట్ క్రియేట్ చేయాలి ఒక 10. కరెక్ట్. అది చేయట్లేదు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేసరికి ఇట్స్ అన్ ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్, దానివల్ల ఆదాయం ఏమి ఉండదు. కాబట్టి జనరల్గా గవర్నమెంట్స్ కూడా ఎందుకు పెంచాలే అన్న దీంట్లో ఉంటాయి. సో ఆ విధమైన పరిస్థితి వల్ల ఏమవుతుందంటే ఇన్వెస్టిగేషన్ లోడ్ పెరుగుతుంది. ఆ లోడ్ వల్ల మీరు అన్నట్టు ఆ విధంగా పనిష్మెంట్ లాగా అనిపించవచ్చు. కరెక్ట్. అంటే నా దగ్గర 10 కేసులు ఉన్నాయంటే హ్యూమన్గా నేను హ్యాండిల్ చేయగలను. అదే నా మీద 100 కేసులు పెట్టాను, నా భరించే బరువు నేను 10 కిలోలు బుర్ర మీద తీసుకోగలను. మీరు 100 కేజీలు పెడితే కుంగిపోతాను. ఆటోమేటిక్గా దట్ ఈస్ నథింగ్ బట్ పనిష్మెంట్ లాగా ఫీల్ అవుతాను. సో దాన్ని మార్చడానికి స్టాఫ్ పెరగాలి, ఫెసిలిటీస్ పెరగాలి, కోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, సమాజంలో లిటిగేషన్ తగ్గించగలగాలి. సో ఈ విధమైన
మన అప్రోచ్ కనుక మనం తీసుకురాగలిగితే ఏమవుతుందంటే ఈ డిస్పోజల్ అనేది ఫాస్ట్ అవుతుంది. ఫాస్ట్ అవుతుంది. సార్, మోస్ట్ కామన్ స్టేట్మెంట్ దట్ పొలిటీషియన్స్ మేక్ ఈస్ ఈ ఈడీ కానీ సిబిఐ కానీ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ ఇవన్నీ కేవలం అపోజిషన్ లీడర్స్ పైన ఉపయోగిస్తారు. వీళ్ళు ఒకవేళ గవర్నమెంట్కి వాళ్ళు చెప్పినట్టు వింటే వీళ్ళ మీద కేసులన్నీ తొలగిపోతాయి. సో పవర్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు క్లీను, పవర్లో లేని వాళ్ళు ఎప్పుడు ఏమంటారు దొంగలు అన్నట్టు చూస్తారు అన్నది ద మోస్ట్ కామన్ స్టేట్మెంట్ కదా. నేను అదే చెప్పాను కదా, పొలిటీషియన్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా వేర్ హీ సిట్టింగ్ అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతారు, వాళ్ళే పవర్లోకి వస్తే వేరే రకంగా మాట్లాడతారు. అపోజిషన్లో ఉన్నప్పుడు సిబిఐ వద్దు, మాకు సిబిఐ కేసులు వద్దు అని తిట్టిన వాళ్ళు ఇక్కడికి వస్తే ఈ కేసు సిబిఐకి ఇవ్వాలని వాళ్ళే మాట్లాడతారు. కాబట్టి అది ఒక కన్ఫ్యూజన్లో వాళ్ళ పొజిషన్ చేసుకోవడానికి ఈ విధంగా ఆర్గనైజేషన్స్ ఆ ఇంపాక్ట్ని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అది దురదృష్టకరం. అంటే నేను ఎందుకు అడుగుతున్నానండి సార్, ఈ పాలిటిక్స్ ఆర్ గవర్నమెంట్స్ యూజింగ్ ది ఏజెన్సీస్ అన్న మార్క్ ఏది ఉందో, యూ థింక్ ఇట్స్ ట్రూ? అది అన్నది పొలిటికల్ వాళ్ళే అంటున్నారు. బట్ కాదు సార్, వాళ్ళు అన్నది పక్కన పెడితే ఇన్ రియాలిటీ అది ట్రూవా? ఎందుకంటే ఆర్గనైజేషన్ ఒక ఇండివిజువల్ మీద ఆధారపడి ఉండదు. ఎప్పుడు ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా సిస్టమేటిక్గా బిల్టప్ అయిన ఆర్గనైజేషన్. వీటికి ఒక మాన్యువల్స్ ఉంది. సింగిల్ డెసిషన్స్తో ఈ కాంట్, బికాస్ నేను జాయింట్ డైరెక్టర్ అయ్యిండొచ్చు ఇక్కడ ఆ టైంలో, కానీ ఐ కెన్ ఓన్లీ రికమెండ్, ఐ కెన్ రైట్ ఓన్లీ మై ఒపీనియన్ ఆన్ ది కేస్. అల్టిమేట్లీ ది డెసిషన్ విల్ బి టేకెన్ బై మై డైరెక్టర్. ఈ మధ్యలో 6 లేయర్స్ ఉంటాయి. ఆ 6 లేయర్స్ వాళ్ళ ఒపీనియన్స్ రాస్తారు అందులో. సార్, వాట్ ఈస్ 6 layers? ప్లీజ్ టెల్ మీ. అంటే మొదట ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఓకే, దానిపైన సూపర్వైజరీ ఆఫీసర్, ఓకే, ఈ మధ్యలో ఒక లీగల్ ఆఫీసర్, ఓకే, తర్వాత నెక్స్ట్ ఇది డైరెక్ట్ సూపర్విజన్ ఆఫీసర్, నాన్ యాంటీ సూపర్విజన్ ఆఫీసర్ అంటే ఈ మధ్యలో మరి ఒక లా ఆఫీసర్ ఉంటారు. ఆ తర్వాత నేను రికమెండ్ చేస్తే ఆ మధ్యలో మళ్ళీ నా నెక్స్ట్ హైరార్కీ వెళ్తుంది. ఆ తర్వాత డైరెక్టర్ గారికి వెళ్తుంది. ఆ మధ్యలో డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉంటారు. సో ఈ విధంగా 6-7 లేయర్స్లో వెళుతుంది కేసు. సో ఇట్స్ నాట్ వన్ మ్యాన్స్ డెసిషన్ కాదు. సినిమాల్లో ఏంటంటే అది దానికి సినిమాల్లో తర్కం ఉండదు, దానివల్ల బేసిస్ ఏముండదు. జనాలు ఎంటర్టైన్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సినిమాలో పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడానికి తీరు, వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి చేస్తారు, ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. మీరు అందులో ఈ సిస్టంలో ఇలా ఉంటాయి ఇవన్నీ రాస్తే సినిమా ఎవరు చూడరు. సార్, ఆన్ ద ఫ్లిప్ సైడ్ మీరు ఏదైనా వన్ యాక్టర్ హూస్ ప్లేయింగ్ ఏజెన్సీ ఒక ఆఫీసర్ లాగా తను ఇన్వెస్టిగేట్ చేసే ప్రాసెస్ అలాంటి సీన్లు చూసినప్పుడు మీకు కాస్త ఇబ్బందిగా ఉంటుందా, నవ్వొస్తుంటుందా? అంటే ఏంటంటే అక్కడ హీరో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అయితే బాగా చూపిస్తారు. ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ విలన్ అయితే అతను టోటల్గా వేరేగా చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప సినిమా చూస్తే అందులో పోలీస్ ఆఫీసర్ని ఎంత దారుణంగా చూపించారండి. ఎందుకంటే ఇక్కడ హీరో ఈజ్ ఎర్రచందనం స్మగిల్ చేస్తుంటాడు. సో ఆ విధంగా చూపిస్తారు అంతే. అదేంటంటే సినిమాల ప్రభావం ప్రజల మీద చాలా ఉంటుంది కాబట్టి వాళ్ళు అదేనే నిజమేమో అని కూడా అనుకుంటారు అనమాట. అంటే ఆ విధంగా క్యారెక్టర్స్ పోర్ట్రే చేయడం వల్ల, అందుకనే పోలీస్కి ప్రతిసారి ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ తుడవడానికి చాలా టైం పడుతుంటుంది. ఎందుకంటే ప్రతిదీ అలా చూపిస్తారు వాళ్ళు. ఆ సినిమాలో చూపించారు ఇది నిజమేమో అనుకుంటారు చాలా. అంటే బ్లాక్ షీప్ లేరని నేను అనట్లా, బ్లాక్ షీప్ ఉంటారు కానీ నెంబర్ తక్కువ. దాంట్లో ఏముందంటే మంచోళ్ళు కూడా కొట్టుకుపోతున్నారు. అది ఎక్కడో పెయిన్ఫుల్గా అనిపిస్తుంది ఎప్పుడైనా. కానీ సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్ అన్నది నిజమా? అంటే మీ దృష్టిలో సెలెక్టివ్ ఇన్వెస్టిగేషన్ అంటే కొందరి మీద ఓకే ఏజెన్సీస్ కానీ ఇందాక మీరు చెప్పిన గవర్నమెంట్స్ కానీ వీళ్ళ పైన ఇప్పుడు ఒక కేసులో ఒక నలుగురు ఉంటే ఒకళ్ళ పైన ఎక్కువ దృష్టి పెట్టి ఇంకో వాళ్ళని కాస్త లైమ్లైట్ తగ్గించి ఉంచి ఇలాంటివి జరుగుతుంటాయా సార్? మెజారిటీ ఆఫ్ ది పొలిటికల్ కేసెస్ మీరు సిబిఐ హ్యాండిల్ చేసి, అంటే నా అనుభవంలో చెప్తున్నవి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇవన్నీ కూడా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి వచ్చిన కేసెస్. ఓకే, అంటే సంబడి గోస్ టు ది హైకోర్టు సిబిఐకి ఆర్డర్ ఇస్తుంది మీరు చేయండి. మెజారిటీ ఆఫ్ ది హై ప్రొఫైల్ కేసెస్ అన్ని కూడా కోర్టు నుంచి వచ్చినాయి. ఓకే, సో ఫైనల్గా వీఆర్ ఆన్సరబుల్ టు ది కోర్ట్. రైట్ రైట్. సో ఆ విధంగా ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే మీరు అన్నట్టు ఇతని మీద తక్కువ అతని మీద ఎక్కువ అన్నప్పుడు కూడా వాట్ ఈజ్ హిజ్ రోల్ ప్లేడ్ బై, అంటే ఈ టోటల్ క్రైమ్లో ఇతని రోల్ ఏంటి, ఇతని రోల్ ఏంటి. ఈ మేజర్ రోల్ ప్లే చేసిన వాళ్ళ మీద మేజర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, తక్కువ రోల్ ప్లే చేసిన వాళ్ళది మీద లిమిటెడ్గా ఉంటుంది అనమాట. బట్ దే అసిస్టెడ్ ఇన్ ది కాన్స్పిరసీ. ఆ విధంగా థియరీ. మళ్ళీ అగైన్ చెప్తున్నారు, యూ హ్యావ్ ఇండివిజువల్స్ హు ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, దేర్ ఓన్ యాంగులారిటీస్ ఉంటాయి ఎప్పుడైనా, బట్ యూ కాంట్ జనరలైజ్. అది మనం చూసుకోవాల్సిన. ఒక కేసులో ఇలా జరిగింది కాబట్టి అన్ని కేసుల్లో ఇలా జరిగి ఉంటుందని
ఇన్ఫరెన్స్ మీరు యూ కాన్ డ్రా. కరెక్ట్, ఐ గెట్ ఇట్. యా సార్, అగైన్ మీరు ద మోస్ట్ ఫేమస్ సత్యం స్కామ్ గురించి మొన్న నెట్ఫ్లిక్స్లో బ్యాడ్ బాయ్ బిలియనర్స్ అన్న దాంట్లో ఒక ఎపిసోడ్ ఫైనల్గా కోర్టు ఎస్ యూ కెన్ రిలీజ్ దిస్ అన్నప్పుడు వచ్చింది చూసిన తర్వాత వరకు దాని తర్వాత మళ్ళీ సోషల్ మీడియాలో దానికి సంబంధించి బోల్డ్ అంతా ట్రాక్షన్ నడుస్తూ ఉంటుంది. ఇందులో చాలాసార్లు చెప్పిన పాయింట్ ఏంటంటే అది వచ్చిన తర్వాత అందరూ మళ్ళీ దే స్టార్ట్ రీవిజిటింగ్ ద కేస్. సో అసలు వైట్ కాలర్ ఇన్వెస్టిగేషన్స్ అన్నవి మీకు క్లియర్గా అర్థమైంది కాబట్టి ఈ గేమ్లో అన్నిటికంటే మోస్ట్ మిస్అండర్స్టూడ్ ఆస్పెక్ట్ ఏంటి విత్ రిగార్డ్స్ టు సత్యంస్ కేస్? అంటే ఏంటంటే అది ఏ ఇంటెన్షన్తో స్టార్ట్ చేశారు, ఏ ప్రపోర్షన్స్కి రీచ్ అవుతుంది అన్నది ఇనీషియల్గా వాళ్ళకు అంత అంచనా ఉండలేదు. ఓకే, వాళ్ళు ఏమనుకున్నారంటే ఇనీషియల్గా మనం బిజినెస్ పెంచుకోవడానికి మనం బాగా పర్ఫామ్ చేస్తున్నాం అన్నది ఒకటి పెడదాము ఓకే అని చెప్పేసి దాన్ని మళ్ళా మనం కాంపెన్సేట్ చేయొచ్చు అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లోడు ఉన్నాడు, వాడికి మార్కులు రాలా ఎగ్జాంపుల్, వాడికి ఇంట్లో స్కోర్ షీట్ ఇస్తే వాడు దాన్ని ట్యాంపర్ చేశాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వాడికి కొన్ని మార్క్స్ వస్తే వాడు దాన్ని మ్యానిపులేట్ చేశాడు, 96 వచ్చినట్టు చూపించాడు. ఏమనుకొని నెక్స్ట్ సెమిస్టర్ నేను బాగా చదువుతాను, నాకు నిజంగా 96 వస్తాయి కాబట్టి ఈ ఒక్కసారి చేస్తే సరిపోతుందని చెప్పి వాడు ఇచ్చాడు. అమ్మా నాన్నలు నమ్మేశారు. దాంతో వాడు నెక్స్ట్ సెమిస్టర్ చదివాడో చదవలేదో తెలియదు కానీ మళ్ళా మార్క్ షీటు వచ్చింది వాడికి. వాడి పాత పద్ధతే ఉందిగా, మళ్ళీ దాన్ని మ్యానిపులేట్ చేద్దాం. అలా చేసుకుంటూ ఏమైందంటే ఇంకా ఏ ప్రపోర్షన్స్కి రీచ్ అయిపోయింది, ఇంకా దాన్ని మ్యానిపులేట్ చేయలేమన్న పరిస్థితికి వచ్చింది. సత్యంలో కూడా అలాగే జరిగింది. మొదట బ్యాలెన్స్ షీట్స్ని కొద్దిగా మార్చి చూద్దాము, ఈ లోపల మనం ఎక్కువ బిజినెస్ తెచ్చుకుందామని ఆలోచించారు. కరెక్ట్, కానీ అంత బిజినెస్ రాలా. సో నెక్స్ట్ టైం బ్యాలెన్స్ షీట్స్ కూడా మళ్ళీ మాడిఫై చేశారు. సో అలా చేసుకుంటూ ఆ బర్డన్ ఎంత పడిపోయిందంటే ఫైనల్గా ఇక దాన్ని రిపేర్ చేయలేనంత పరిస్థితికి ఏర్పడిపోయింది. ఓకే, దాంతో ఆయన అన్నారు, అందుకనే నేను పులి మీద స్వారీ చేస్తున్నాను కానీ దిగితే ఈ పులి నన్నే చంపేస్తుంది కాబట్టి నేను అవి కుట్టినాడు, ఇంకా నాకు పరిస్థితులు ఏమీ రాలేదు కాబట్టి నాకు దిగాల్సి వచ్చింది తప్ప ఆయన కన్ఫెషన్ చేసి. కరెక్ట్. కాబట్టి ఈ విధంగా చిన్న దీంతో జరిగింది, అది అన్ఇమాజినబుల్ ప్రపోర్షన్స్కి రీచ్ అవ్వడం వల్ల ఈ ఫైనల్గా ఈ స్కామ్ అన్నది బయటకు వచ్చింది. సో ఆ విధంగా మనం చూసుకుంటే సో ఇనీషియల్లోనే విండో డ్రెస్సింగ్ అని చేస్తుంటారు మామూలుగా బ్యాలెన్స్ షీట్స్ని, కొద్దిగా మార్కెట్కు మనకు ఫేవరబుల్గా కొద్దిగా అది విండో డ్రెస్సింగ్ అంటాం దాని మామూలుగా పరిభాష. కానీ ఇప్పుడు ఏంటంటే మొత్తం మార్చేసరికి ఏమైపోయిందంటే అది అవుతుంది. సో ఇది మెయిన్గా మేము గమనించినది. సార్, ఆ కేసు అనేది అప్పటి వరకు అంటే కార్పొరేట్ ఫ్రాడ్ ఎవరు చేసినా సరే ఖచ్చితంగా వాళ్ళు అనుభవించాల్సిందే, పనిష్ చేస్తారా అన్న ఒక మెసేజ్ మాత్రం క్లియర్గా వెళ్ళిందంటారా? అంటే కార్పొరేట్ ఫ్రాడ్స్ మీరు చూసుకుంటే ఫారిన్ కంట్రీస్లో చాలా కార్పొరేట్ ఫ్రాడ్ జరుగుతుంటాయి. ఎన్రాన్ అన్నది కేసు తీసుకుంటే మీకు చాలా పెద్ద కేసు. కరెక్ట్. రకరకాల కేసెస్ ఉన్నాయి యాక్చువల్గా మీరు చూసుకుంటే కార్పొరేట్ ఫ్రాడ్స్. ఎందుకంటే ఎక్కడైతే ఎకానమీ బూస్టింగ్లో ఉంటుందో, డబ్బులు ఎక్కడ ఎక్కువ ఉంటాయో అక్కడే ఎకనామిక్ క్రైమ్స్ జరుగుతుంటాయి. 90 తర్వాత ఏమైందంటే ఇండియాలో గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ వల్ల మనీ ఎక్కువ రావడం మొదలుపెట్టింది. మన గేట్స్, బ్యారియర్స్ అన్నీ తీసేసాము కాబట్టి టోటల్ జీవితాల్లో కూడా మార్పులు వచ్చాయి. 90 తర్వాత 90 ముందు మీరు చూసుకుంటే దట్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ ఇయర్ మనకంతా, వాటర్ షెడ్ లాగాను. సో దాని తర్వాత ఏంటంటే బిజినెసెస్ రావడం మొదలుపెట్టాయి. మనం కూడా ఇక్కడ కంప్యూటర్ ఫీల్డ్లో, సాఫ్ట్వేర్ ఫీల్డ్లో మనం కూడా ఎక్స్పాన్షన్ మొదలుపెట్టాము. ఇండియా ఆఫ్ కోర్స్ హైదరాబాద్ అంటే కంప్యూటర్ దీనికి సాఫ్ట్వేర్కి ఇట్స్ ఏ హబ్. సో ఆ విధమైన పరిస్థితులు ఏంటంటే ప్రతి ఒక్క కంపెనీ కూడా మా బిజినెస్ పెంచుకోవాలనే దీనిలో మార్కెట్ ఎంత మనం షేర్ తీసుకుందాం అన్న దాంట్లో ఈ స్టెప్స్ వారు తీసుకురావడం జరిగింది. దానివల్ల ఫైనలీ ఇట్ హ్యాస్ ఎండెడ్ ఇన్ దట్ పర్టికులర్ కేస్. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే సార్, ఇప్పుడు ఆ కేసు అయిపోయింది, ఆ తర్వాత కొన్నేళ్ల పాటు అందరూ సైలెంట్గా ఉండి ఆ తర్వాత యూ కమ్ బ్యాక్ విత్ న్యూ ఇమేజ్, న్యూ కలర్, మొత్తం అసలు క్లీన్ ఇమేజ్తో బయటకు వచ్చి నేను చాలా మంచోండండి అంటూ ఎవరన్నా ఇచ్చేస్తే, అంటే మీ ఇలాంటి వాళ్ళు కష్టపడి చేసిన ఇంత పని అండర్ ద డ్రెయిన్ అన్న ఫీలింగ్ ఉంటుందా? అంటే ఏం లేదు, మనం ఏంటంటే ఈ మొత్తం వీల్లో వీఆర్ వన్ పార్ట్. ఓకే, వెదర్ యూ హ్యావ్ డన్ యువర్ పార్ట్ ఆర్ నాట్. సో ఇన్వెస్టిగేట్ చేసాము, స్పెషల్ కోర్ట్ ఏర్పాటు చేసాము, అందులో కన్విక్షన్ అయింది. ఆ తర్వాత కన్విక్షన్ని స్టే ఇవ్వడం పెద్ద కోర్టులకు వాళ్ళకి వాళ్ళు ఇవ్వచ్చు, ఇట్స్ ఏ డిస్క్రిప్షన్. సో ఇచ్చారు ఆ విధంగా. అంటే ఆ కేసు నడుస్తుంది, ఇంకా ఎండ్ అవ్వలేదు ఇంకా. సో ఆ విధంగా ఉన్న దాంట్లో మధ్యలో ఈ సినిమా ఒకటి రావడం మీరే అన్నారు ఇప్పుడు. సో దాంట్లో దట్ కేస్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్. అంటే ఇట్ ఈస్ వాళ్ళు అపీల్ చేసుకున్నారు కాబట్టి అపీల్ స్టిల్ ఇట్ ఈస్ లయింగ్ ఇన్ ది కోర్ట్. సార్, ఈ లయింగ్ ఇన్ ద కోర్ట్ అనేది నేను
ఐ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్ సార్. మీరు హ్యాండిల్ చేసిన మరో పెద్ద హై ప్రొఫైల్ కేస్ వాస్ వైఎస్ జగన్ గారి కేసు, కరెక్ట్? అసలు ఆ కేసు అప్పట్లో బోల్డ్ అంత అటెన్షన్ ఏమంటారు అది తీసుకుంది, ఎవ్రీథింగ్ ఇస్ గ్రేట్. కానీ నిజంగా 10+ years తర్వాత కూడా అది ఇంకా బెయిల్ పైన ఒక వ్యక్తి అలా ఉండటం, అంటే ఇటు కాదు అటు కాదు అంటూ ఫైనల్ జస్టిస్ అండ్ ఫైనల్ ఆన్సర్ అనేది రాకపోవటం. హౌ డు యూ సీ దీస్ థింగ్స్ సార్? అంటే ఏమవుతుందంటే మీరు డిటాచ్ అయిపోతే కేసు నుంచి మీకేమనిపిస్తుంది. రైట్. అందుకని భగవద్గీతలో ఏం చెప్పారు, యూ డూ యువర్ జాబ్ టు ది బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ, గెట్ డిటాచ్డ్ ఫ్రమ్ ఇట్. అటాచ్మెంట్తోనే ఇబ్బందులన్నీ ప్రపంచంలో అన్నమాట. మనకు డిటాచ్మెంట్ అయిపోతే మనకేం అనిపించదు మనకి. సో మనం మన రోల్ చేసాం, మిగతా వాళ్ళు వాళ్ళ రోల్ చేయాలి, అంతే కదా అనుకుంటున్నది. ఆ విధంగా సిస్టంలో ఉంటుంది. బట్ నో, మై క్వశ్చన్ ఈజ్, అసలు ఒక మనిషి బికాస్ ఐ హ్యావ్ ద పవర్, మనీ, ఇంకోటో 10 ఏళ్ల పాటు ఆర్ బియాండ్ నేను అసలు బెయిల్ పైన నేను బతకగలుగుతాను అంటే, ఇలాంటివి వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ డూ దే గివ్ టు ద రెస్ట్ ఆఫ్ ద సొసైటీ? అందుకనే అన్నాను, ఇప్పుడు మన కొత్తగా వచ్చిన చట్టాల్లో ఈ మార్పులు తీసుకొచ్చారు. ఓకే. ఎందుకంటే ఛార్జ్ షీట్ వేసిన 60 రోజుల్లోనే మీకు ఛార్జెస్ ఫ్రేమ్ అవ్వాలి. ఓకే. అదే ఈ అనుభవాల మీద వచ్చిన దాంట్లో వచ్చిన మార్పులే చట్టాల్లో సవరణలు. సో అది మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మన ఎక్స్పీరియన్సెస్ ద్వారా మనం దాన్ని మార్చుకుంటాం. సో ఆ విధంగా జరుగుతుంది. బట్ ఇలా కొనసాగింపు జరుగుతున్నంత ప్రాసెస్లో అందరికంటే ఎక్కువ బెనిఫిట్ అయ్యేది ఎవరు సార్? ద అక్యూజ్డా, ప్రాసిక్యూషనా, లేకపోతే పొలిటికల్ నరేటివా? అంటే ఏమవుతుందంటే మన లీగల్ సిస్టంలో ఏంటంటే నోబడీ ఈజ్ అన్ అక్యూజ్డ్ ఆర్ గిల్టీ అంటిల్ అన్లెస్ ఎవ్రీబడి ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ అన్లెస్ హీ ఈజ్ ప్రూవ్డ్ గిల్టీ. ఓకే. కాబట్టి ఈ ప్రాసెస్ని డిలే చేయగలిగితే ఇన్నోసెన్స్ ప్రాసెస్ కూడా ప్రొలాంగ్ అవుతుంటుంది. అంతే కదా. అంటే అగైన్ ఇందులో పొలిటికల్ పవర్ కానీ, ఆ మనీ కానీ, లేకపోతే ఆ మిగతా పవర్, ఇలాంటివన్నీ కూడా విల్ దే యాడ్? అల్టిమేట్గా ఏంటంటే నౌ వీఆర్ డీలింగ్ విత్ ది జుడిషియరీ. రైట్. కోర్ట్స్ మ్యాటర్ కోర్టులో. రైట్. కాబట్టి ఇలాంటివన్నీ చేస్తే మనం వీఆర్ అట్రిబ్యూటింగ్ మోటివ్స్ టు ది కోర్ట్ విచ్ ఈస్ నాట్ కరెక్ట్. రైట్. మన సిస్టంలో అల్టిమేట్లీ మనము న్యాయం అన్నది మనకు కోర్టుల నుంచి వస్తుందని మనం అనుకుంటాం. రైట్. కాబట్టి జస్ట్ డిలే అయినంత మాత్రాన దాన్ని అంతా తీసుకెళ్ళి ఎక్కడో కోర్టుల మీద మనం వాటి మీద నెట్టడం అన్నది కరెక్ట్ కాదు. ఓకే. మన ప్రాసెస్లోనే ఎక్కడో మిస్టేక్ ఉంది, ఎక్కడో దీంట్లో మార్పులు తీసుకురావాలన్నది మనం ఆలోచించాల్సింది. అబ్సల్యూట్లీ. సో ప్రాసెస్లో ఏదో మిస్టేక్ ఉంది, దీంట్లో మార్పులు తీసుకురావాలి, ఇదే థాట్తో. అందుకనే ఇప్పుడు ఏమన్నారు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మీద వచ్చిన కేసెస్ని డిస్పోజ్ చేయడానికి స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేశారు. కరెక్ట్. సో పబ్లిక్ సర్వెంట్స్ మీద కానీ, ఈ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ కానీ వీటి కోసం స్పెషల్ కోర్ట్స్ పెట్టారు. వాటిని 1 సంవత్సరం లోపల ఫైనల్ చేయాలని కూడా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. కానీ ఏంటంటే నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి, కానీ ప్రొసీజర్స్ అవే ఉండినాయి. అడ్జర్న్మెంట్స్, పై కోర్టుకు వెళ్ళడం, ఆ పై కోర్టుకు వెళ్ళడం, ఆ పై కోర్టు వచ్చేంత వరకు ఈ కింది కోర్టు ఆర్డర్స్ను స్టే చేయడం, వీటన్నిటి వల్ల ఏముందంటే ప్రొలాంగ్ అవుతుంది. కాబట్టి ఇందులో సిస్టమ్స్ మార్పు రావాలి. అందుకని కొత్త చట్టంలో నో అడ్జర్న్మెంట్స్, ఇట్ షుడ్ బి ఏ కంటిన్యూస్ ట్రయల్, ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. సార్ మీలాగా ఐ విల్ ఆల్సో స్విచ్ గేర్స్ అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు యాక్చువల్ పాలిటిక్స్. అంటే మీరు ఫ్రమ్ అన్ ఇన్స్టిట్యూషన్లో మీరు వర్క్ చేసిన దగ్గర నుంచి యూ గాట్ ఇన్ టు యాక్చువల్ పాలిటిక్స్ కదా. మీరు సిస్టంలో బయట నుంచి చూశారు, తర్వాత లోపల నుంచి చూశారు. లోపల నుంచి మీరు వర్క్ చేస్తున్నప్పుడు, ఓకే, ఈ ఎలక్షన్స్ టైమ్స్లో కానీ, లేకపోతే ఈ హాల్ దట్ హంగామా, ఈ ఎలక్టరల్ పాలసీలు, మీకు ఎక్కడైనా సరే ఓహో ఇలా వర్క్ అవుతుందా అని మీకు షాక్ సర్ప్రైజ్ అయిన మూమెంట్ కూడా ఉండిందా? అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఎలా గెలుస్తున్నారు అని ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, ఏం పెద్ద షాక్ అవ్వాల్సిన విషయమేం కాదు. ఇప్పుడు ఎలక్షనీరింగ్ అన్నది చాలా చేంజ్ అయిపోయింది ఇప్పుడు. అందుకనే చెప్పాను 90 తర్వాత పాలిటిక్స్లో చాలా మార్పులు వచ్చాయని చెప్పేసి. సో ఆ విధంగా ఎలక్షనీరింగ్ అన్నది ఒక పెద్ద ఆర్ట్గా అయిపోయింది. ఇంతకుముందు ఎవరు స్ట్రాటజిస్టులు ఉండేవాళ్ళు కాదు మీకు ఎలక్షన్లో ఎలా గెలవాలని సజెస్ట్ చేయడానికి. ఇప్పుడు ప్రతి ఒక్కరు స్ట్రాటజిస్ట్ని ఎంగేజ్ చేసుకున్నారు. అల్టిమేట్గా ఏంటి, ఓటర్ యొక్క మైండ్ సెట్ని మనం టచ్ చేయాలి. ఓటర్ మైండ్ సెట్ని ఎలా టచ్ చేయగలం? బేసిక్గా ఎమోషన్స్ మీద టచ్ చేస్తాము, లేకుంటే వాళ్ళ ఫీలింగ్స్ మీద టచ్ చేస్తాము, లేకుంటే మానిటరీగా టచ్ చేస్తాము అన్నది డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి రకరకాల వీటిని వాడుకొని ఓటర్ని మన సైడ్కి ఎలా తీసుకురావాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఎమోషన్స్, సెంటిమెంట్స్, మానిటరీ, ఇవన్నీ కూడా, లేకుంటే డివైడింగ్ పీపుల్ ఇంటూ కాస్ట్, రిలీజియన్, ఈ విధంగా మార్చి వాళ్ళని మనల్ని అట్రాక్ట్ చేసుకోవడం. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ బికమ్ ఎలక్షనరీ. మేము ఇది చేసిన తర్వాత ఫ్రీ బీస్ ఆఫ్ కోర్స్. సో ఇవన్నీ కూడా వచ్చేసాయి, ఈ ఫీల్డ్లోకి వచ్చేసాయి ఇవన్నీ. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు ఓటర్ల యొక్క మనసుల్ని
అట్రాక్ట్ చేయడానికి, జయించడానికి ప్రయత్నిస్తున్నారు. దట్ ఈస్ వాట్ ఈస్ ది ఎలక్షనీరింగ్ ప్రజెంట్లీ గోయింగ్ ఆన్. బట్ మీరు ఫ్రమ్ ద ఓటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చూసిన డార్క్ రియాలిటీ ఏంటి? వాట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద మోస్ట్? మనీయా, లేకపోతే ఐడెంటిటీయా, లేకపోతే పాలసీయా? జనరల్గా అంటే ఓటర్స్ పార్టీకి ఓటేస్తున్నారు, వ్యక్తులకు ఓట్లేయట్లా. ఓకే. సపోజ్ ఈసారి ఈ పార్టీ గెలుస్తుందన్న ఒక వేవ్ వస్తే ఎవరు నిలబెట్టినా కూడా వాళ్ళు గెలిచేస్తున్నారు. ఓకే. సో పీపుల్ ఆర్ ఓటింగ్ ఫర్ పార్టీస్, నాట్ ఫర్ ఇండివిజువల్స్. కరెక్ట్. అందుకని ఆ పార్టీ గెలుస్తుందన్న వేవ్ వచ్చినప్పుడు ఎవరు నిలబెట్టినా కూడా గెలిచిపోతున్నారు. కాబట్టి ప్రజలు బేసిక్గా వ్యక్తులకు చూసి ఓటు వేస్తే అప్పుడు మార్పు వస్తుంది అన్నది నాది ఒక అభిప్రాయం, కానీ అది రావడానికి చాలా సమయం పట్టవచ్చు. బట్ ఈ సిస్టంలో మీరు రియలైజ్ అయిన డార్క్ ప్యాటర్న్ ఏంటి సార్ దట్ ఓటర్స్ ఆర్ రెస్పాండింగ్ టు? ఓటర్ జనరల్గా ఏంటంటే సార్ మంచివాళ్ళు మీ ఇలాంటి వాళ్ళు రావాలి అంటారు, కానీ ఓట్లు వేయరు ఫైనల్గా. అదే నేను చూస్తున్నా, ఆ రియాలిటీ నేను చూస్తున్నా. మంచి మనసులే ఉంటాయి సార్, మీ ఇలాంటి వాళ్ళు వస్తే ప్రజల భావాలను మీరు వ్యక్తం చేస్తారు, మా సమస్యలను తీసుకెళ్తారు. కానీ ఓటు వేసేటప్పుడు ఎలా అనుకుంటారంటే నా ఓటు వల్ల ఆ వ్యక్తి గెలవాలి అనుకుంటారు. నా ఓటు మరిగిపోకూడదు, మురిగిపోకూడదు అనమాట. కాబట్టి రేపు నేను ఓటు వేసిన వ్యక్తి గెలిస్తే ఆ విజయం నాది కూడా అన్న ఒక ఫీలింగ్, షేరింగ్ ఆఫ్ విన్నింగ్ ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఈ పార్టీ గెలుస్తుందన్న వేవ్ వచ్చినప్పుడు నాలాంటి వాడు నిలబడినా కూడా అంటారు మీరు రావాలి సార్ అంటారు, కానీ ఓటు ఏ పార్టీ గెలుస్తుందని ఆ పార్టీ క్యాండిడేట్కి వేస్తారు. సో అది కాబట్టి దానిలో మార్పు రావాలి. అందుకనే కొన్ని ఎలక్షన్ రిఫార్మ్స్ రావాలని కూడా అంటున్నాను. బేసిక్గా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తే అన్ని సీట్లు పెట్టండి అన్నది ఒక కాన్సెప్ట్. ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అంట. కరెక్ట్. అంటే ఏమవుతుందంటే అంటే మిగతా పార్టీ ఇంకా టోటల్గా వైపు అన్నట్టు కాదు, వీళ్ళకు వాళ్ళకన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయి, కానీ ప్రజల్లో వీళ్ళ పట్ల కూడా ఒక అభిప్రాయం ఉంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ రిప్రజెంటేషన్ ఎప్పుడైనా అన్ని పార్టీలు ఉంటాయో అప్పుడు ప్రజాస్వామ్యం సక్రమంగా నడుస్తుంది. ఇప్పుడు చూడండి 90% ఓట్లు ఒకే పార్టీకి వెళ్ళడం, 90% ఓట్లు కాదు సీట్లు. ఓట్లు చూసుకుంటే అంత కాదు, మీకు ఓట్ల పర్సంటేజ్లో పెద్ద డిఫరెన్స్ ఉండదు, కానీ సీట్ల దాంట్లో చాలా తేడా వస్తుంది. అంటే ఈ పార్టీ ఒక లెవెల్ వరకు వచ్చింది, కానీ వాళ్ళ రిప్రజెంటేషనే లేదు ఇక్కడ. అంటే అంతమంది ప్రజల యొక్క గొంతు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ వినిపించే అవకాశం లేదు. ఎందుకంటే ఈ గెలిచిన వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్లకు ఓట్లు వేసిన వాళ్ళకే మనం సర్వ్ చేయాలనుకున్న ఇంకొక కాన్సెప్ట్ ఉంది అన్ఫార్చునేట్. బట్ యాక్చువల్గా ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎమ్మెల్యేగా ఉంటే హీఈస్ ఎమ్మెల్యే ఫర్ ది ఎంటైర్ కాన్స్టిట్యుయెన్సీ, నాట్ ఫర్ ది పీపుల్ హూ హ్యావ్ ఓటెడ్ ఫర్ హిమ్ ఆర్ నాట్ ఫర్ ది పీపుల్ ఆఫ్ హిజ్ ఓన్ పొలిటికల్ పార్టీ. సో దాన్ని మనం తీసుకురావాలంటే ఆ విజనరీ పాలిటిక్స్, ఆ విజనరీ మైండ్ సెట్ను తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇట్ విల్ టేక్ టైం. నేను ఎందుకు అడుగుతున్నానండి సార్, ఇప్పుడు అట్లీస్ట్ మన ఇండియన్ పాలిటిక్స్కి సంబంధించి అటు పెద్దల సభ అయినా లేకపోతే మిగతా సభలైనా సరే జనరల్గా చెప్పే పాయింట్ ఏంటంటే మీరు ఒక పార్టీకి ఓటేస్తే మాకు బిల్లులు పాస్ చేయడం ఈజీగా ఉంటుంది, లేకపోతే మీరు చెప్పినట్టు మిగతా వాళ్ళు కూడా వస్తే ఇది డిస్కషన్ అవుతుంది కానీ ఎప్పటికీ డిసైసివ్ డైరెక్షన్ అంటూ ఉండదు అంటారు. సో ఆ ఆర్గ్యుమెంట్ కూడా స్ట్రాంగ్గానే ఉంది కదా. మంచి బిల్లు తీసుకొస్తే అందరూ ఒప్పుకుంటారు. ఒక పర్టికులర్ ఐడియాతో ఏదైనా బిల్ తీసుకురామంటే అక్కడ మీకు బ్రూట్ మెజారిటీస్ కావాల్సిన అవసరం ఉంటుంది. యు గెట్ ఎ గుడ్ బిల్ ఫర్ ది పీపుల్. ఎవరు వద్దంటారండి? కరెక్ట్. ఇప్పుడు పిల్లలకు సపోజ్ విద్యా వైద్యం మొత్తం దేశంలోనే ఫ్రీగా చేస్తామంటే ఏ పార్టీ అయినా నో చెప్తుందా? దానికి మీరు ఎన్ని సీట్లు ఉన్నాయనేది ఇంపార్టెంట్ కాదు. ఒక పర్టికులర్ దీంట్లో మనం తీసుకురావాలి అన్నప్పుడు ఏమవుతుందంటే మనకు మెజారిటీ ఉంటే బ్రూట్ మెజారిటీతో మనం కొట్టేయచ్చు అనిపిస్తుంది. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతులు అన్ని చోట్ల వినిపించాలన్నది కాన్సెప్ట్. దానికని ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ వస్తే ఏమవుతుందంటే అన్ని పార్టీలు రిప్రజెంట్ అప్పుడు ప్రజాస్వామ్యం ఇట్ విల్ బికమ్ మోర్ మెచ్యూర్. సార్ మీలాంటి వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే ఎంత హై వస్తుందంటే అరే అసలు మనం కూడా ఉండేదైనా చేయాలి కదా అలాంటి హై వస్తుంది. ఐ హోప్ దట్ హ్యాపెన్ సమ్ టైమ్ అనుకుందాం. అందుకని మంచి సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది మనం చేసేయాలని, కానీ సినిమా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మామూలే. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడు ఈ థియేటర్లో శ్రీమంతుడి సినిమా వేశారు. వాడు నాకు ఫోన్ చేశాడు, నాకు 20,000 కావాలరా అన్నాడు. ఏమంటే మంచి సినిమా కదరా, బాగా వచ్చి ఉంటారంటే వచ్చారా, కానీ చూసిన ప్రతి ఒక్కరు కూడా మేము మా గ్రామం దత్తత తీసుకోవాలని వాడి సీట్లో స్పాంజ్ అంతా లాగేశారు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఫోన్ చేశాడు వాడు, ఏరా అంటే 60,000 కావాలన్నాడు. ఏమైందంటే మహర్షి వచ్చిందిరా అన్నాడు. మహర్షిలో ఎంఎన్సీ కంపెనీ CEO రైతుగా మారుతాడట. కాబట్టి చూసేవాళ్ళంతా మేము రైతులు మారుతామని మళ్ళీ లాగేశారు మా వాడి సీట్లలో వచ్చి.
వాడికి 60,000 ఖర్చు. కానీ శ్రీమంతుడు చూసిన ఎవరు కూడా గ్రామం దత్తత తీసుకోలేదు. మహర్షి చూసిన ఎవరు కూడా రైతులుగా మారలేదు. సినిమా హాలు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా మామూలే. కాబట్టి మనం ఏంటంటే బేసిక్గా స్కూల్స్ నుంచి ఈ మార్పులు తీసుకురావాలన్నది కాన్సెప్ట్. స్టూడెంట్స్లో కనుక ఈ మార్పులు తీసుకురాగలిగితే, మనం ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు తీసుకురాగలిగితే, వాళ్ళను సమాజం పట్ల అవగాహన కలిగి ఉన్న వాళ్ళలాగా పౌరులుగా తయారు చేయగలిగితే ఏమవుతుందంటే వాళ్ళు క్రైమ్ నుంచి దూరంగా ఉంటారు. దే విల్ బికమ్ మోర్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. గ్రేట్. బట్ మై క్వశ్చన్ ఈస్, అసలు పిల్లలు చిన్నప్పటి నుంచి స్కూల్స్ నుంచి ఇలాకి మైండ్ సెట్లో మార్పు ఉండాలి ఇలాంటివి మనం చాలా చెప్తుంటాం సార్. కానీ పేరెంట్స్ అంటే వాళ్ళ ఫియర్స్, వాళ్ళ థాట్, ఆర్థోడాక్స్ థింకింగ్ వాట్ ఎవర్, 1, 4 ఈ ర్యాంకులు చూసి ఆ ప్రకారంగానే మావాడు కూడా సీట్ రావాలంటూ ఇచ్చేస్తుంటారు. ఈ రెండు వాళ్ళ పాయింట్ ఆఫ్ నుంచి చూస్తే రైటే అనిపిస్తుందా నాకు తెలీదు. బట్ మీరు చెప్పినట్టు ఇది ఐడియల్, ఇది రియాలిటీ. హౌ డు వి ఫిక్స్ దిస్? అంటే ఏంటంటే మనం బేసిక్గా ఎడ్యుకేషన్ అన్నది మనకు ఉద్యోగం రావాలన్న కాన్సెప్ట్తో వెళుతున్నాం. ఓకే. కాబట్టి ఏంటంటే పరీక్షల్లో మార్కులు వస్తే తప్ప మీకు ఉద్యోగాలు రావు అన్నది ప్రస్తుతం జరుగుతున్న కాన్సెప్ట్. బట్ అది రియాలిటీయే కదా సార్. ఆ రియాలిటీలో మరి ఎవాల్యుయేషన్ సిస్టమ్ మార్చొచ్చు కదా. లైక్ కేవలం ఎగ్జామ్ రాసి మార్కులు తెచ్చుకోవడం కాకుండా ఎవాల్యుయేషన్ అన్నది ఒక ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుందన్నవి రకరకాల పారామీటర్స్లో. సోషల్ వర్క్ ఏం చేస్తున్నారు, ప్రాక్టికల్గా ఏం చేస్తున్నారు, అకాడమిక్స్ ఎగ్జామ్స్ అన్నది ఒక పార్ట్. ఇప్పుడు చూసుకుంటే మీరు అమెరికా ఈ దేశాల్లో చూసుకుంటే చారిటీ, వాళ్ళు వెళ్ళి సొసైటీలో కొంత పని చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి వాళ్ళ ఎవాల్యుయేషన్ సిస్టమ్. మనకేంటంటే అల్టిమేట్గా ఎగ్జామ్ ఈజ్ ది ఫైనల్ థింగ్. కాబట్టి ఎగ్జామ్ ఈజ్ ది ఫైనల్ థింగ్ అంటే ఆ ఎగ్జామ్ని ఎలా క్రాక్ చేయాలి అన్న దాని మీదే టోటల్ రీసెర్చ్ జరుగుతుంది. కోటా క్లాసులు కావచ్చు, ఇవి కావచ్చు, రకరకాల ఫిజిక్స్ వల్ల కావచ్చు, ఇవన్నీ కూడా వచ్చేసాయి ఇప్పుడు కొత్త సిస్టమ్స్. అంటే ఏంటంటే బీటింగ్ ది సిస్టమ్, రెజనెన్స్ కావచ్చు, బీటింగ్ ది సిస్టమ్ అన్న దాంట్లో వచ్చి. కానీ ఏంటంటే వీటిలో మనం మార్పులు తీసుకురావాలి అన్నది ప్రధానంగా. అందుకనే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకుంటే 5వ తరగతి వరకు మీకు మాతృభాషలో బోధించాలి అంటారు. ఎప్పుడైతే మనం మన మాతృభాషలో చదువుకున్నామో మనలో సృజనాత్మక శక్తి పెరుగుతుంది. లేకుంటే ఏంటంటే బైహార్ట్ చేసి దాన్ని ఎగ్జామ్లో కక్కేయడం అంతే అవుతుంది. సో అందుకని ఈవెన్ వీలవుతే 8th క్లాస్ వరకు కూడా మీరు మదర్ టంగ్లో చెప్పండి అని చెప్తాను. మరి దెర్ వాజ్ వన్, సారీ టు కట్ యూ సార్, వన్ రికమెండేషన్ వేర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 20-30% అయినా సరే మాతృభాషలో ఉండాలి అన్నది. అది ఎందుకు ముందుకెళ్ళలేదంటారు? ఇప్పుడు అది రాయొచ్చు. ఇప్పుడు ఈవెన్ సివిల్ సర్వీసెస్లో రాయాలన్నా మీరు తెలుగులో రాయొచ్చు ఎగ్జామ్. ఓకే. దట్ ఈవెన్ ఇంటర్వ్యూ కూడా మీరు తెలుగులోనే ఇవ్వచ్చు. ఓకే. ఆ ప్రొవిజన్ ఉంది. కానీ బేసిక్ నేర్చుకోవడమే మీరు నేర్చుకోకుంటే భాష యొక్క ప్రభావం ఎక్కడ పడుతుంది చెప్పండి. కరెక్ట్. నేర్చుకోవాలి, ఎందుకంటే సులభంగా ఉంటుంది. నేను ఇంట్లో మాట్లాడుతున్నదే నేను పుస్తకంలో కూడా చదువుతున్నానంటే ఎంత సినర్జీ అవుతుంది వాటిలన్నిటికీ. ఇంట్లో మాట్లాడేది ఒకటి, చదువుకునేది ఒకటి, ఇవన్నీ కూడా డైకాటమీలో ఏంటంటే స్టూడెంట్ నలిగిపోతున్నాడు దాంట్లో. సో దీంట్లో మార్పులు రావాలన్నది మనం కోరుకుంటాం. సార్, స్టూడెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను చూసే ఇంకొక ప్రాబ్లం ఈజ్ వార్తా ఛానల్లో, న్యూస్ పేపర్లో, వార్తాపత్రికల్లో ఇంకొకటో వేర్ రోజుకి మరీ డార్క్ అయిపోయి మరీ మర్డర్లు, యాక్సిడెంట్లు, డెత్లు లాంటివన్నీ హెడ్లైన్స్లో కనిపించేస్తుంటే మనం ఒక సైడ్ నుంచి పిల్లల్ని రోజు పేపర్ చదువు అంటాం. సో అయితే ఇలా అయిపోతాయి. ఆ సెన్సిటివిటీ అనేది రోజుకు తగ్గిపోతుందేమో అనిపిస్తుంటుంది. మీ ప్రకారంగా వాట్స్ యువర్ సొల్యూషన్ టు దిస్? అంటే ఎప్పుడైనా ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ అన్నది ముగ్గురి సంగమం వల్ల వస్తుంది. ఎడ్యుకేషన్ ఎప్పుడు పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్, వీళ్ళ ముగ్గురి సహభాగం చాలా అవసరం. పేరెంటల్ రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎడ్యుకేషన్. 16 సంవత్సరాలు వచ్చే వరకు కూడా తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అన్ఫార్చునేట్గా మేము మంచి స్కూల్లో మా పిల్లవాళ్ళని వేసేసాం కాబట్టి మా బాధ్యత అయిపోయింది అన్న ధోరణి ఉంటుంది. అది కుదరదు. మంచి స్కూల్లో వేస్తే వాళ్ళు మీకు మంచి మార్కులు తీసుకొస్తారు, కానీ మార్పులు తీసుకురావాల్సింది తల్లిదండ్రులు. కాబట్టి ఈ రెండు కూడా సమపాళ్లలో నడిస్తేనే ఆ వ్యక్తి రేపు సమాజానికి ఉపయోగపడేలాగా అవుతాయి. ఈ మార్పులు లేకుండా ఉత్తగా మార్కులు అంటే ఒసామా బిన్ లాడెన్ కూడా ఇంజనీర్, మరి వెళ్ళి 20 hours కొట్టాడు అంటే అతను కేవలం ఎడ్యుకేషను, సాక్షరత. అది హీ వాజ్ లిటరేట్, హీ వాజ్ నాట్ ఎడ్యుకేటెడ్. అందుకనే సాక్షర అనే పదాన్ని తిప్పి రాస్తే రాక్షస అవుతుంది. కాబట్టి మనం సాక్షరత మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాం, విద్య మీద తక్కువ ప్రభావం చూపిస్తున్నాం. కాబట్టి మనం చేయాల్సింది విద్య, సాక్షరత కాదు. కాబట్టి అందులో సాక్షరత కాకుండా విద్య రావాలంటే ముగ్గురి సహభాగం చాలా అవసరం. ఉపాధ్యాయులు, ముఖ్యంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఈ ముగ్గురు కలిసినప్పుడు వాళ్ళు దేశానికి ఉపయోగపడే పౌరులుగా తయారవుతారు. ఆ విధమైన మార్పులు మనం తీసుకురాగలగాలి. సార్, దేశానికి ఉపయోగపడే
వ్యక్తులు అన్నప్పుడు నాకు ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. ఏ ఇండివిజువల్ అయినా సరే తన గ్రాడ్యుయేషన్ లేక పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత హీల్ పిక్ హిస్ ఏరియా ఆఫ్ వర్క్ కదా. అలాంటప్పుడు అందులో ప్రొఫెషనల్గా రాజకీయాల్లోకి పాలిటిక్స్లోకి ఒక లర్న్డ్ హ్యూమన్ బీయింగ్ వెళ్ళి ప్రొఫెషనల్గా రాజకీయాలు చేయడం అనేది ఇప్పుడున్న జనరేషన్లో పాసిబుల్ అంటారా? అంటే ఏమవుతుందంటే అటువంటి మైదానాలు ఉన్నాయని మనం మైదానం తయారు చేయాలి. ఓకే. మనం మైదానం తయారు చేయకుండా ప్లేయర్స్ని తయారు చేస్తే ఏమవుతుంది? ప్లేయర్ ఉన్నాడు నేను ఆడతానని, కానీ యూ డోంట్ హ్యావ్ ఎ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ దట్ ఫెలో టు ప్లే. ఇతన్నేమో మీరు ఫుట్బాల్ ఆడడానికి తయారు చేస్తున్నారు, కానీ అక్కడ మ్యాచ్ జరిగేది క్రికెట్. కాబట్టి ఈ ప్లేయర్ అందులో దిగలేడు. కాబట్టి మీరు ఫుట్బాల్ గ్రౌండ్స్ తయారు చేయాలి సో దట్ ఈ కెన్ కమ్ అండ్ ప్లే. అటువంటి వాతావరణాన్ని మనం తయారు చేయాలి. అది మన బాధ్యత. కరెక్ట్. సో హౌ టు అది అది ఎలా చేయాలంటారు మరి ఆ గ్రౌండ్లో? మార్పులు, థాట్ ప్రాసెస్ చేంజ్, విజనరీ పొలిటిక్స్ ఇవన్నీ కూడా తీసుకురాగలగాలి. ఇట్స్ ఎ లాంగ్ రన్ ప్రాసెస్. అది ఓవర్ నైట్ జరిగే ప్రసక్తి కాదు ఇది. లేకుంటే ఈ మొక్క అలాగే కుళ్ళిపోయి ఇంకా ఫైనల్గా వస్తే అప్పుడు ఏదైనా కొత్త మొక్క వస్తుందన్న ఒక హోప్ అంతే తప్ప. సార్ ఇందాక నేను న్యూస్ పేపర్స్ గురించి అడిగాను, నేను ఇంకో క్వశ్చన్ కూడా అడగాలి. నిజంగా మనం వార్తా ఛానల్ చూస్తుంటే దే ఆర్ కంప్లీట్లీ పొలిటికల్ పార్టీ డ్రివెన్ లాగా మనకు అనిపిస్తుంటాయి. వీళ్ళందరిది ఎక్సెట్రా ఎక్సెట్రా. అసలు హౌ ఐ వాంట్ టు అండర్స్టాండ్ ఈజ్ అసలు పొలిటీషియన్స్ అనేవాళ్ళు మీడియాని హౌ డు దే మేనేజ్ ఇట్? ఈజ్ ఇట్ విత్ పవర్, మనీ ఆర్ ఫియర్? అది మనం మీడియా వాళ్ళని అడగాలి. యాక్చువల్లీ మీడియాకు కూడా ప్రెస్ రెగ్యులేషన్ యాక్ట్ ఇవన్నీ కూడా వార్తలు ఎలా పబ్లిష్ చేయాలి, ఏం చేయాలి అనేవి కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే అటెన్షన్ ఎకానమీ అన్నది చాలా పెరిగిపోయింది. ఎందుకంటే నౌ అటెన్షన్ ఈజ్ మనీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ పాడ్కాస్ట్ చేస్తున్నాం, మీరు దీనికి థంబ్నెయిల్ ఏం పెడతారో నాకు తెలియదు. ఇప్పుడు చాలా చోట్ల చూస్తే థంబ్నెయిల్స్ ఎలా ఉంటాయంటే ఇంకా అది వెంటనే చూసేయాలరా అనిపిస్తాం. క్లిక్ బైట్స్ అందులో ఉండకపోవచ్చు కంటెంట్, కానీ ఏంటంటే అటెన్షన్ను డ్రా చేయాలి. కాబట్టి అటెన్షన్ను డ్రా చేయాల్సినది ఒక పెద్ద ఎకానమీ మీకు ఇప్పుడు చూసుకుంటారు. ఎందుకంటే మీరు ఎంత అటెన్షన్ని డ్రా చేస్తే అన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి మీకు. కరెక్ట్. సో దానివల్ల ఏంటంటే మీడియా ఈజ్ సర్వీస్, ఎట్ ది సేమ్ టైం దే ఆర్ ఆల్సో ఇన్ టు బిజినెస్. కాబట్టి మ్యాక్సిమం బిజినెస్ని ఎలా గ్రాప్ చేయాలన్నది కూడా వాళ్ళు, దట్ ఈజ్ మీడియా ఎకనామిక్స్. సో విధంగా వెళుతున్న ప్రక్రియలో ఎలాగైతే మనం అన్నిట్లో మార్పులు కావాలనుకున్నాం, ప్రతి ఫీల్డ్లో కూడా మార్పులు అవసరం. లెజిస్లేచర్లో మార్పులు అవసరం, బ్యూరోక్రసీలో మార్పులు అవసరం, జ్యుడిషియరీలో మార్పులు అవసరం, ఫోర్త్ ఎస్టేట్ అని మీడియాలో కూడా మార్పులు అవసరం. అప్పుడే ఏంటంటే ఒక ప్రజాస్వామ్యం అన్నది నిజమైన ప్రజాస్వామ్యంగా వర్క్ చేయాలి. 4 చక్రాల బండి, కరెక్ట్. ప్రతి చక్రం పనిచేస్తే తప్ప ఈ బండి సక్రమంగా నడవదు. ఏ చక్రం ఎటువైపు లాగినా కూడా బండి అక్కడే ఉండిపోతుంది. మన ఉద్దేశం ఏంటంటే ఈ ప్రజాస్వామ్యం అన్న వాహనం బ్రహ్మాండంగా రోడ్డు మీద పరిగెత్తాలని మనం అనుకుంటాం. కాబట్టి 4 చక్రాలు కూడా పరిగెత్తే ధోరణిలో వెళ్ళాలి అని. సార్, వన్ ఫైనల్ క్వశ్చన్. మీరు ఇంత ప్రపంచం చూసిన వాళ్ళు, ఇంత చదువుకున్న వాళ్ళు, ఇంత ఎక్స్పీరియన్సెస్ గ్యాదర్ చేసుకున్న వాళ్ళు, మీకు టెల్ మీ వన్ కాంట్రడిక్షన్ యూ థింక్ ఇప్పుడున్న మనం అందరం వీఆర్ జస్ట్ కంఫర్టబుల్లీ ఫర్గివింగ్. అంటే ఏంటంటే నాకు బేసిక్గా ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ నేషన్ అన్నది మనలో డెవలప్ అవ్వాలి. ఓకే. దేశం అన్న కాన్సెప్ట్ మనలో ఉండాలి. నేను ఏం చేసినా కూడా నేను పర్సనల్గా ఏదైనా పోరుగా అవుతాను కానీ, బట్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ది నేషన్. సో ఆ విధమైన కాన్సెప్ట్ ఆఫ్ నేషన్ను తీసుకురాగలేదంటే ఈ డిఫరెన్సెస్ అన్నీ తగ్గిపోతాయి మాకు. నేను దేశం కోసం పనిచేయాలి అన్న భావన ఒకటి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ చిన్న చిన్న కులాలు, మతాలు ఇవన్నీ కూడా పక్కన పడిపోతాయి. ఏది చేసినా కూడా నా దేశం బాగుండాలి, దేశం ముందుకు వెళ్ళాలి అన్న భావనలో మనం ముందుకు రాగలేదు. అంత అని ఆ కాంట్రడిక్షన్ను మనం ఎక్కడైనా తగ్గించాలి అన్నది దేశం అన్న కాన్సెప్ట్. నేషన్ ప్రిసీడ్స్ ఎవ్రీథింగ్, నేషన్ ఫస్ట్ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురాగలగాలి. చెప్తుంటేనే ఇట్లా హై వస్తుంది సార్. మళ్ళీ శ్రీమంతుడు మహర్షినే అంటారు. మా ప్రయత్నాలు చేస్తుందాం మనం అందరం, మీరు కానీ మేము కానీ సొసైటీలో ఉన్న వాళ్ళందరం కూడా ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. సార్, మీరు లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారితో మీరు కలిసి వర్క్ చేస్తున్నారు అన్న న్యూస్ వచ్చినప్పుడు మేము చూసినప్పుడు మాత్రం ఇట్ వాజ్ అన్ అల్టిమేట్ హై ఫర్ అస్, దట్ 2 స్ట్రాంగ్ ఫోర్సెస్ అని. ఆ తర్వాత ఫర్ సమ్ రీజన్స్ మీరు బయటకు వచ్చేసారు, బాగానే ఉంది. బట్ రైట్ నౌ మీరు ఆయన చేస్తున్న వర్క్ కానీ, లేకపోతే ఆయనకు వస్తున్న పేరు పరపతి కానీ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఆ ఇండివిజువల్ వర్క్ ఎథిక్స్ అండ్ వర్క్స్ లాంటివన్నీ మీరు చూసినప్పుడు వాట్స్ యువర్ ఒపీనియన్ సార్? హౌ డూ యూ రీడ్ దాట్? మంచి పనులు ఎవరు చేసినా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ నేను అప్రిషియేట్ చేస్తాను. రైట్. నాకు ఎప్పుడు పర్సనల్ బయాసెస్ ఎప్పుడు ఉండవు. రైట్. ఏ వ్యక్తి బాగు చేసినా ఆ వ్యక్తి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ వీ షుడ్ గివ్ ది ఈ క్రెడిట్. కాబట్టి వారు చేస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ది స్టేట్ అండ్ ది నేషన్.
అది నేను అనుకోవడం అప్పుడు. సో రైట్ నా కళ్యాణ్ గారు మీరు ఎలా చూస్తారు సార్? ఆయన ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి ఆయన దగ్గర. పంచాయతీరాజ్ వ్యవస్థ, తర్వాత వచ్చి ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, ఫారెస్ట్, ఇవన్నీ కూడా తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిల్డింగ్. వారు గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నారు, గ్రామ సభల్లో నిర్ణయాలు తీసుకున్నారు, ఆ నిర్ణయాలకు నిధులు సేకరణ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో కూడా రోడ్లు వేయడము ఇలాంటివన్నీ కూడా వారు టేకప్ చేస్తున్నారు. ఇట్స్ అ గుడ్ థింగ్. ఎనీబడి డూయింగ్ పాజిటివ్ థింగ్ వీ హ్యావ్ టు సపోర్ట్, నాట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. అదేనా అంట. ఏ గత ప్రభుత్వంలో మంచి పనులు చేశారు, స్కూల్స్ బాగా చేశారు, ఎస్, గివ్ ది క్రెడిట్. మనకేదో పడదు లేకుంటే ఇదేని ఆ విధాలు ఎప్పుడు ఉన్నాయి. అందుకని నేషన్ ఫస్ట్ అన్న కాన్సెప్ట్ మనలో ఉంటే ఎనీ పాజిటివ్ థింగ్ మనం అప్రిషియేట్ చేయగలం. నేషన్ ఫస్ట్ కాకుంటే మనం మన కులం వాడ, మన మతం వాడ, మన పార్టీ వాడ ఇక్కడికే ఆగిపోతాం. నేషన్ ఫస్ట్ కమ్స్ అయితే దేశం కోసం ఎవరు చేస్తున్నా కూడా యూ విల్ అప్రిషియేట్. సార్ మీరు యాక్టివ్ పాలిటిక్స్లోకి మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంటుందంటారా? ఏంటంటే ప్రతి వ్యక్తి పాలిటిక్స్లోనే ఉంటాడు. ఆలోచనలు యాక్టివ్గా ఉన్నాయా లేదన్నది చాలా ఇంపార్టెంట్ విషయం. సో నేను యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటాను, నా ఆలోచనలు యాక్టివ్గానే ఉంటాయి. కాబట్టి మీ ఆలోచనలు యాక్టివ్ ఉంటే మీరు కూడా యువర్ యాక్టివ్ ఇన్ పాలిటిక్స్. ప్రతి ఒక్కరు యాక్టివ్ ఇన్ పాలిటిక్స్లోనే ఉండాలి. ఎందుకంటే పాలిటిక్స్ అన్నది మన జీవితాలను నిర్ణయిస్తుంది. కాబట్టి ఇది మన ఫీల్డ్ కాదని పక్కన పెట్టకూడదు ఎప్పుడు. అంటే కంటిన్యూస్ చర్నింగ్ ఆఫ్ ఐడియాస్ అండ్ థాట్ ప్రాసెస్ అనేది మీలో ఉండాలి. వెదర్ యు ఆర్ కంటెస్టింగ్ ఎలక్షన్స్ ఆర్ యు ఆర్ నాట్, బట్ ఎవ్రీబడి ఈజ్ యాక్టివ్ ఇన్ షుడ్ బి యాక్టివ్ ఇన్ పాలిటిక్స్. అంటే టు నో ది పాలిటిక్స్, టు నో ది చేంజెస్ అండ్ టేక్ డెసిషన్స్ అకార్డింగ్లీ. ఓటు ఎవరికి వేయాలన్నది నిశ్చయం చేసుకోవడం అన్నది యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటేనే అది సాధ్యమవుతుంది. యాక్టివ్ పాలిటిక్స్లో లేకుంటే ఏదో ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్ల మనం ఓటేసేస్తాం. సార్ ఈ ప్లాట్ఫామ్ పేరు టార్చ్ బేరర్స్ సార్. ఓకే, సో టార్చ్ బేరర్స్ అంటే ఐఎమ్ షూర్ యూ నో. సో మీ ప్రకారంగా మీ లైఫ్లో ఒక ముగ్గురు టార్చ్ బేరర్స్ ఎవరో ఒకసారి చెప్తారా? బేసిక్గా మా పేరెంట్స్ అన్నది టార్చ్ బేరర్స్ ఎప్పుడు కూడా. ఫర్ ఎవరీ ఫ్యామిలీ పేరెంట్స్ ఆర్ ది టార్చ్ బేరర్స్. సో నన్ను అత్యధికంగా ప్రభావితం చేసిన వారు వస్తే మా పేరెంట్స్ అండ్ టీచర్స్. నాకు చదువు చెప్పిన వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ ఆఫ్ టార్చ్ బేరర్స్. తర్వాత ముఖ్యంగా ప్రభావితం చేసిన వాళ్ళు డాక్టర్ కలాం గారు, అబ్దుల్ కలాం గారు, వారి జీవితము, వారితో ఉన్న కొద్దిగా అసోసియేషను. వివేకానందుల వారు బాగా ప్రభావితం చేస్తుంటారు. ఆయన వీళ్ళంతా ఏంటంటే నేషన్ ఫస్ట్ కాన్సెప్ట్ వాళ్ళు వీళ్ళంతా. ఆఫ్ కలాం గారు కానీ, వివేకానందుల వారు కానీ, ఇంకా మీరు ముగ్గురే అన్నారు కాబట్టి చెప్పాను, ఎన్నో థాట్ బేరర్స్ ఉన్నారు మళ్ళీ. అందుకని పిల్లలకి చెప్తుంటాను, ప్లీజ్ హ్యావ్ యాజ్ మెనీ ఇన్స్పిరేషన్స్ యాజ్ పాసిబుల్. బికాజ్ ఒక వ్యక్తిలో అన్ని గుణగణాలు ఉండవు. ఒక వ్యక్తిలో కొన్ని పికప్ చేసుకోవచ్చు, ఒక వ్యక్తిలో ఇంకోటి పికప్ చేసుకోవచ్చు. కాబట్టి యూ హ్యావ్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. సో దట్ దీస్ ఆర్ ది మై పేరెంట్స్ అండ్ టీచర్స్, వన్ టార్చ్ బేరర్ గ్రూప్. నెక్స్ట్ వన్ ఈజ్ కలాం గారు అండ్ స్వామి వివేకానంద. సో దీస్ ఐ కెన్ మెన్షన్ యాజ్ ది టార్చ్ బేరర్స్. సార్ మీరు ఎందుకు టార్చ్ బేరరో నేను చెప్తాను. అపారెంట్లీ అంటే నేను లైవ్గా చూశాను. అండ్ సేమ్ టైం మీరు ఏ సభకి వెళ్ళినా, ఏ స్కూల్కి వెళ్ళినా, ఏ కాలేజ్ ఎక్కడికి వెళ్ళినా సరే మీరు వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ మీరు ఒక స్టోరీ చెప్తారు ప్రతిసారి. కానీ మీరు ఇప్పటివరకు చెప్పిన కథల్లో ఏ ఒక్కటి రిపీట్ కూడా చేయలేదని చెప్తారు. మరి రిపీట్ చేయలేనన్ని కథలు మీ దగ్గర ఎలా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఎప్పుడు సేకరిస్తుంటారు ఇవన్నీ? తెలుగు భాష బాగా వచ్చు కాబట్టి నాకు సులభం అవుతుంది ఈ చదవడం. ఎందుకంటే తెలుగు భాషలో ఉన్న సాహిత్యం ఇంకెక్కడా లేదు మీకు. ఓకే, మనం ఏంటంటే ఇంగ్లీష్ సాహిత్యంలో పడిపోయి ఇంగ్లీష్లో లిమిట్ ఉండదు. లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ అంటాడు, బాబా బ్లాక్ షిప్ అంటాడు, హాట్ క్రాస్ బన్స్ అంటాడు, ఇంతవరకే ఉంటుంది. కానీ యాక్చువల్గా స్టోరీస్ తీసుకెళ్ళాలంటే తెలుగు భాషలో ఉన్నంత స్టోరీస్ ఇంక మీకు ఎక్కడా దొరకవు మీకు. కాబట్టి అవి చదువుతూ ఉండాలి. సార్ రెగ్యులర్గా చదువుతుంటారా? రెగ్యులర్గా ఒక గంట చదవడం అన్నది జనరల్గా హ్యాబిట్గా పెట్టుకుంటాను. ట్రావెల్లో ఉన్నప్పుడు కూడా పుస్తకాలు చదువుతుంటాను. ఎవరైనా చెబితే వింటాను, చెబితే వింటుంటాను. పిల్లలు 2-3 పుస్తకాలు చెప్పండి సార్, మేము కూడా చదువుకుంటాం. అంటే మీరు చదవాలంటే రామాయణం, భారతం కన్నా ఇంకా వేరే కథలు మనకు అవసరం లేదు. భారతం చదివితే అందులో ఉన్నన్ని కథలు మీకు ఎక్కడా దొరకవు. తర్వాత పంచతంత్రంలో కూడా బ్రహ్మాండమైన కథలు దొరుకుతాయి మీకు. తెనాలి రామకృష్ణుడు కథలు, సింధుబాద్ సాహసయాత్రలు, గలివర్ లిల్లీపుట్టు ఈ యాత్రలు, తర్వాత ప్రస్తుతం సుధామూర్తి గారు రాస్తున్నారు, కలాం గారి పుస్తకాలు చాలా ఉన్నాయి. అలా తీసుకుంటే కథల పుస్తకాలు చాలా ఉన్నాయి. మన ఉన్న గిరిధర్ రావు గారు అని ఆయన బ్రహ్మాండంగా రాశారు. మంచి పుస్తకం అని ఒక పబ్లిషర్సే ఉన్నారు. వాళ్ళు వస్తుంది చందమామ, బాలమిత్ర, ఇంతకుముందు చదివేవాళ్ళు. చందమామలో ఎన్ని కథలు ఉంటాయి మనకు. ఫార్చునేట్గా ఏంటంటే చందమామ మళ్ళీ ఓల్డ్ ఎడిషన్స్ అన్ని పబ్లిష్ చేస్తున్నారు. కానీ ఏంటంటే బేసిక్గా చదవాల్సినవి పిల్లలకి ఇప్పుడు తెలుగు రావట్లేదు. అదొక పెద్ద, చాలామంది సాంస్క్రిట్ తీసుకుంటున్నారు.
దాంతో ఏంటంటే వీళ్ళంతా కూడా ఈ తెలుగు సాహిత్యానికి దూరం అయిపోతున్నారా అనే ఒక బాధ కలుగుతుంది. కాబట్టి అందుకనే 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు మాతృభాషలో బోధించాలి. కాబట్టి భావితరాలు ఈ మంచి ఆనందాన్ని ఆస్వాదించాలన్నది ఒకటి అంటుంటాం. అది తెలుగు భాషలో మనం మాట్లాడడం, తెలుగు వారిగా పుట్టడం అన్నది చాలా అదేమి ప్రాంతీయ కానీ భాషోపేత కాదు. మనం సాహిత్యాన్ని మనం తీసుకురాగలగాలి. ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయన ఎంత ప్రయత్నం చేస్తుంటారు పుస్తకాలు పబ్లిష్ చేస్తూ. అనేక మంది పబ్లిషర్స్ ఉన్నారు. మీరు తీసుకోండి, వేరు వేరు భాషల్లో ఉన్న వాటన్నింటినీ కలుపుకొని కథలుగా పబ్లిష్ చేసి ప్రజలకు అందాలని ప్రయత్నిస్తారు. ఎంతమంది రచయితలు ఉన్నారు మనకు రాసేవాళ్ళు వీళ్ళంతా. కానీ ఆ సమయంలో చదవడము, చెప్పేవాళ్ళు, టీచర్లకు. అందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు క్లాస్ రూమ్లో ఒక చిన్న కథతో మీకు లెసన్ ప్రారంభించండి. దానివల్ల ఏంటంటే పిల్లలు అనేక విషయాలు నేర్చుకుంటారు. మీరు చదివితే గిజుభాయ్ బదే కానీ ఒక పెద్ద టీచర్ ఉన్నారు గుజరాత్లో. ఓకే. ఆయన మొత్తం సిలబస్ కథలతో కంప్లీట్ చేస్తాడు. వావ్. పిల్లలకి ఎంత క్రేజ్ అంటే ఆయన అంటే సమ్మర్ హాలిడేస్ ఇస్తే కూడా పిల్లలు ఊరికి వెళ్ళేవాళ్ళు కాదట, ఈయన దగ్గరే ఉండేవాళ్ళు. అది టీచర్కి కావాల్సిన ఒక ఇంపార్టెంట్. అందుకనే తల్లిదండ్రులకు కూడా పిల్లలకి పడుకోబోయే ముందు మంచి కథ చెప్పి పడుకోబెట్టండి అని చెప్తుంటారు. ఇలాంటి సిఐడీలు, క్రైమ్ పెట్రోల్ ఇవి చూసి పడుకుంటున్నారు పిల్లలు. వాటి మీద ప్రభావం పడుతుంది మా ఆలోచనల మీద. సో ఇవన్నీ అందుకనే అన్నారు ఈ ముగ్గురు యొక్క కలయిక అన్నది చాలా ముఖ్యం. యాపిల్ ఏ డే కాదు, స్టోరీ ఏ డే. విల్ ఎండ్ విత్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కానీ నేను మిమ్మల్ని ఎలా డిఫైన్ చేస్తాను అనడానికి ఒక రిప్రజెంటేషన్ లాగా నేను మీకు ఒకటి ఇస్తాను సార్. నా ప్రకారంగా మీరు సంజయ్ సన్యాల్. థ్యాంక్ యూ. నాకు మిమ్మల్ని చూసినప్పుడల్లా, మాట్లాడినప్పుడల్లా ఒక హైతో చిన్నపాటి భయం కూడా వస్తుంటుంది. సో దట్ ఈస్ ఫర్ యూ సార్. సంజీవ్ సన్యాలి రైట్స్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఇది చూసిన వాళ్ళలో కాస్త 1% మార్పాలని కోరుకుందాం. కలాం గారు మాకు ఎప్పుడూ చెప్పేవాడు, మీరు ఎన్ని స్కూల్స్కి వెళ్ళినా కూడా కీప్ 10% యాజ్ యువర్ టార్గెట్ అంట. 1000 మంది వస్తే అందులో మనకి ఒక 100 మంది మన ఆలోచనలకు ప్రభావితం అయ్యేసినట్టు వీఆర్ సక్సెస్ఫుల్ అంటారు ఆయన. ఓకే. సో దాన్ని మనం 1% అయినా అనుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే నెంబర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. లీడర్షిప్ ప్రిపరేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సార్ మీరు మా టార్చ్ బేరర్ సార్. మీరు టార్చ్ చేసుకుని నడుస్తుండండి, మీ వెనకాల మేము ఫాలో అయిపోతాం. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. థ్యాంక్ యూ.